హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పీ రాజన్ అలియాస్ ఎస్పీఆర్. ఈరోజు మనం 22 యొక్క మే యొక్క ఇంపార్టెంట్ హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం. సారీ గైస్, 2 days I was not available. సో నేను అవైలబుల్లో లేను, సో అందుకే కంటెంట్ తీయలేకపోయాను. సో ఓకేనా, సో విల్ కంటిన్యూ విత్ ద టుడేస్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో చూడండి, హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్కి చాలా చాలా ఇంపార్టెంట్, అంతే క్వాలిటీతో మీకు అందిస్తూ ఉన్నాం. అలాగే చూడండి, ఎవరైతే హైదరాబాద్ లేదా వైజాగ్ నుంచి యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో వారందరికీ కూడా ఒక అద్భుతమైన అవకాశం ఉన్న సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్న వారందరికీ కూడా ఆఫ్లైన్ బ్యాచెస్ అనేది స్టార్ట్ అయినాయి. మీరు హైదరాబాద్ లేదంటే వైజాగ్, సో ఎక్కడైనా కానీ మీ యొక్క ప్రిపరేషన్ అనేది మీరు ప్రారంభించవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన మీ యొక్క కోర్స్ అనేది మనం 80,000 రూపీస్కి అనేది అందిస్తూ ఉన్నాము. అలాగే మీరు ఈఎంఐ పద్ధతిలో కూడా ఈ కోర్స్ ఫీజ్ అనేది కట్టొచ్చు నాన్న. సో ఒక్కసారిగా పే చేయలేని స్టూడెంట్స్ నెలసరి 10,000 చొప్పున పే చేసుకుంటూ కూడా ఈ యొక్క కోర్స్ అనేది మీరు పొందొచ్చు. మీ యొక్క ప్రిపరేషన్కి తోడయ్యే విధంగా క్వాలిటేటివ్గా అనేది ఇవి ఉపయోగపడుతుంది. తర్వాత తీసుకుంటున్నారంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ మీడియంలో కూడా మన వద్దన కోర్స్ అనేది ఉంది. సో అది ఏంటంటే లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగి ఉన్న మీ యొక్క ఆన్లైన్ యూపీఎస్సీ కోర్స్ అనేది 31st May వరకు మీకు అందుబాటులో ఉంటుంది. ఆ యొక్క కోర్స్ యొక్క ఫీజ్ అనేది మీకు 60,000 రూపీస్ మాత్రమే. సో 60,000 రూపీస్కి మీకు ఈ యొక్క కంప్లీట్ కోర్స్ అనేది మీకు అవైలబుల్లో ఉంటుంది. 31st May వరకు మాత్రమే ఈ యొక్క ఆఫర్ అనేది అందుబాటులో ఉంటుంది. 1st June తర్వాత జాయిన్ అవుతున్న వారందరికీ కూడా మీ యొక్క కోర్స్ యొక్క ఫీజ్ అనేది 10,000 రూపీస్ అనేది ఇంక్రీజ్ అనేది అవుతుంది. కాబట్టి దోస్ ఆర్ ప్లానింగ్ టు గెట్ స్టార్ట్ ప్రిపరేషన్స్, సో దిస్ ఈస్ యువర్ గుడ్ ఆపర్చునిటీ అనమాట. అలాగే మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రిపేర్ అవుతున్నారంటే ఒక్కసారి ఫీజు పే చేయలేని స్టూడెంట్స్కి వచ్చేసి ఈఎంఐ పద్ధతిలో మీరు నెలసరి 5,000 కట్టుకుంటూ కూడా మీ యొక్క కోర్స్ అనేది మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇలాంటి ఒక అవకాశం వచ్చేసి లిమిటెడ్ టైం మాత్రమే, కైండ్లీ యూటిలైజ్ దిస్ కోర్సెస్. తర్వాత మన కోర్సెస్లో ఏమేమి అందుబాటులో ఉంటుందంటే మనకి ప్రిలిమ్స్, మెయిన్స్, సీసాట్, కరెంట్ అఫైర్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ టెస్ట్ సిరీస్, ఇవి మాత్రం కాకుండా అదనంగా మీకు కాంప్లిమెంటరీగా ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఆర్బీఐ గ్రేడ్ బి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, ఇలా ప్రతి ఒక్క కోర్స్ కూడా మీకు అందుబాటులో అనేది ఉంటుందన్నమాట. సో అలాగే మీరు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఏపీఎస్సీలో వచ్చింది కాబట్టి ఆ ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారంటే మీకోసం స్పెషల్గా న్యూ బ్యాచెస్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. న్యూ బ్యాచెస్ అంతా కూడా 1st June అంతా కూడా మనం లాంచ్ చేస్తున్నాం. ఎవరంతా ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలనుకున్నారో వారికి ఆఫ్లైన్ పద్ధతిలో శ్రీకాకుళంలో తెలుగు మీడియంలోనే మీకోసం మనం కోర్స్ అనేది అందిస్తూ ఉన్నాం. సో దీనివల్ల ఈ యొక్క కోర్స్ ఫీజ్ అనేది మీకు 18,000 రూపీస్. ఎవరైతే ఇంట్రెస్ట్ అయినారో మీరు జాయిన్ అవ్వచ్చు. అలాగే ఆన్లైన్ మీడియంలో మీకు ఆన్లైన్లో ఇంగ్లీష్ మీడియంలోనూ కోర్స్ అందుబాటులో ఉన్నాయి, తెలుగు మీడియంలో కూడా కోర్స్ అనేది అందుబాటులో ఉంది. సో అలాగే సింగిల్ టైం పేమెంట్ చేయాలి అనుకుంటున్నారంటే 15,000 రూపీస్ మీ యొక్క ఫీజ్ ఒకసారి సింగిల్ టైం పేమెంట్లో మీరు పొందొచ్చు. అలాగే లేదు సార్ నేను నెలసరి కట్టుకుంటాను, ఈఎంఐ పద్ధతిలో కట్టాలి అనుకుంటున్న వారికి కూడా 5,000 రూపీస్ నెలసరి కట్టుకుంటూ కూడా పర్ మంత్ అనేది మీరు పే చేసుకుంటూ కూడా మీ యొక్క కోర్స్ తీసుకోవచ్చు. ఈ కోర్సెస్ ఏవైనా కానీ మన వద్దన లైఫ్ టైం వ్యాలిడిటీతో అనేది ఉంటుందన్నమాట. సో అద్భుతమైన కోర్సెస్తో, క్వాలిటేటివ్ ఫ్యాకల్టీతో అద్భుతమైన సబ్జెక్ట్స్ అనేది మీకోసం అందిస్తున్నాం. డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. అలాగే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా ఏంటంటేనా మీరు ప్రిలిమ్స్, మెయిన్స్తో పాటు ఆప్షనల్స్ ప్రిపేర్ అవ్వడం అనేది ఒక ఉన్నతమైన నిర్ణయం. సో అలాంటి ఒక ఆప్షనల్స్ మీకోసం అద్భుతంగా అనేది అందిస్తున్నాం. సో ఆప్షనల్ ఇన్ఫినిటీ బ్యాచెస్ అనేది కూడా జూన్ నుంచి లాంచ్ చేస్తున్నాం. అలా మన వద్దన అవైలబుల్ ఉన్న సో కాల్ ఆప్షనల్ ఇన్ఫినిటీ బ్యాచెస్లో ఏంటంటే రికార్డింగ్ మీడియంలో మీకు 20,000 రూపీస్కి అనేది అందుబాటులో ఉంటుంది. సో అలాగే లైవ్ అండ్ రికార్డెడ్ మీడియంలో మీకు కావాలనుకుంటే 25,000 మీ యొక్క ఫీజ్. మన వద్దన అవైలబుల్లో ఉన్న సో కాల్ ఆప్షన్స్ ఏమంటే పిఎస్ఐఆర్, పబ్యాడ్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ లాంటి అద్భుతమైన ఆప్షన్స్ అనేది మీకు అందుబాటులో అనేది ఉంటుంది. సో వీటి యొక్క వ్యాలిడిటీ అనేది మీకు 31st May వరకు ఉంటుంది ఈ యొక్క ఫీజ్. తర్వాత మళ్ళీ ఈ ఫీజ్ అనేది మీకు రివైజ్ చేయడం జరుగుతుంది, ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకున్నారో ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, వారు తగినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తారనమాట. సో అలాగే స్టూడెంట్స్ రోజు మనము యూపీఎస్సీ పీవైక్యూస్ అనేది చూస్తూ అలాగే వాటిని సాల్వ్ చేసుకుంటూ అలాగే మనం ప్రతి ఒక్క క్వశ్చన్ అనేది చూసుకుంటున్నాం. సో అలా లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేది మనము చెక్ చేద్దాం. సో ఈ క్వశ్చన్ చూశారు అంటే 2021లో అడిగారు అనుకుంటాను. 2021లో. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే దేని గురించి అడుగుతున్నా అంటే డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్. సో దీనికి ముందు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో తెలియాలి, ఓకేనా. సో ఎకనామిక్ క్లాస్ కాదు ఇది, జస్ట్ ఒక క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ తగినటువంటి ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఇస్తాను. సో చూడండి ఇక్కడ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? రైస్ ఇన్ ప్రైస్ లెవెల్. సో నిన్న నేను ఒక
కేజీ టమాటో కొన్నాను. 1 కేజీ టమాటో ఎంత? నిన్న 3 డేస్ బ్యాక్ కొన్నప్పుడు 10 రూపీస్. తర్వాత ఏంటి? సో మళ్ళీ 1 కేజీ టమాటో కొన్నాను రీసెంట్గా నిన్న, ఓకేనా. సో అప్పుడు ఆ కేజీ ఎంత? 15 రూపీస్. మళ్ళీ ఈరోజు కొన్నాను, సో కేజీ ఎంత? 20. సో అంటే ఏంటి? రైస్ ఇన్ ప్రైస్ లెవెల్. సో ఇక్కడ రేట్లు పెరుగుతూ వస్తుంటే దాన్ని ఏమంటాం? సో కాల్డ్ ఇన్ఫ్లేషన్. రైస్ ఇన్ ప్రైస్. సో రేట్లు పెరిగిపోతూ ఉంటే దాన్ని ఏమంటాం? ఇన్ఫ్లేషన్ అంటాం. సో ఇక్కడ మనకి క్లియర్. సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ అనేది 2 రకాలు నాన్న. ఒకటి కాస్ట్ పుష్ అంటారు, ఇంకోటి ఏంటంటే కాస్ట్ పుష్ ఒకటి, తర్వాత ఏంటంటే డిమాండ్ పుష్ అనేది. ఏంటి ఇంకోటి? డిమాండ్ పుష్. సో డిమాండ్ పుష్ అంటే ఏంటి అనేది, సో ఇక్కడ ఏమడిగారు? డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అన్నారు, ఓకేనా. డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఓకేనా. కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అండ్ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అనేది 2 రకాల ఇన్ఫ్లేషన్స్. ఇందులో ఏం జరుగుతుంది అని మనం తీసుకున్నామంటే ఇన్ఫ్లేషన్ మెషర్స్లో ఏంటంటేనా, సో ముఖ్యంగా ఏంటంటేనా ఇక్కడ కాస్ట్ అంటే రా మెటీరియల్స్ కానీ, ఓకేనా, రా మెటీరియల్స్ ఏవైతే మనం తయారీలో ఉపయోగిస్తామో ఆ రా మెటీరియల్స్ కానీ, తర్వాత తీసుకుంటున్నామంటే ట్యాక్సెస్ ఎక్కువైంది అనుకోండి, ట్యాక్సెస్ హై అయింది అనుకోండి, అప్పుడు వచ్చేది కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. డిమాండ్ పుష్ ఇన్ఫ్లేషన్స్లో డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే డిమాండ్ పెరగడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 కేజీ టమాటా ఉంది, ఓకేనా, కేజీ టమాటా ఉంది. సో ఇక్కడ 1 2 3 4 మెంబర్స్ ఉన్నారు. 4 మెంబర్స్ ఉన్నప్పుడు ఏంటంటే అందరి దగ్గర డబ్బులు మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటేనా అందరికీ కావాలి, ఓకేనా. సో అందరూ కూడా దాన్ని అఫోర్డ్ చేయగలరు. సో అప్పుడు ఏంటి? ఇక్కడ డిమాండ్ అనేది ఉంటుంది. అదే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో ఇప్పుడు ఇంకొక 2 యాడ్ అయ్యారు అంటే 6 మెంబర్స్ ఉన్నారు. అంటే ఏంటి? ఇప్పుడు ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంటుంది కదా. అంటే డిమాండ్ అనేది ఏంటంటే ఇక్కడ చూడండి, కేజీ టమాటో ఉండి సో 6 మెంబర్స్ ఉంటే డిమాండ్ ఎక్కువ. ఇదే 10 కేజీ ఉందంటే డిమాండ్ తగ్గిపోతుంది కదా. ఎందుకని? అక్కడ అవైలబిలిటీ అనేది ఎక్కువగా ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ జనాలను బట్టి, పర్చేసింగ్ పవర్ని బట్టి, వాటిని బట్టి నిర్ణయిస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ద డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. సో ఇక్కడ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్కి కారణాలు ఏంటి అనేది అడిగారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్స్కి ఏంటంటే ముఖ్యమైన కారణం అంటే డిప్రిషియేటింగ్ ఆఫ్ కరెన్సీ, లేదంటే డిప్రిషియేటింగ్ కరెన్సీ అంటారు, ఓకేనా. డిప్రిషియేటింగ్ కరెన్సీ. సో చూడండి, ఇప్పుడు మీరు జింబాబ్వే కానీ, ఓకేనా, జింబాబ్వే కానీ, వెనిజువలా కానీ అక్కడ జరుగుతున్న దారుణమైన డిప్రిషియేషన్ చూశారు అంటే ఏం జరుగుతుంది? అక్కడ మీరు ఒక పెన్ను 5 రూపీస్ పెన్ కొనాలంటే ఒకప్పుడు 5 రూపీస్ ఉన్నది, ఇప్పుడు ఏంటి? ఆ మనీకి వాల్యూ లేకపోవడంతో ఏంటంటే మీరు 500 రూపీస్ ఇచ్చినా కానీ అంతే వస్తుంది. అంటే ఏంటి? మనీకి వాల్యూ పడిపోతుంది. సింపుల్ థింగ్ చూసుకున్నాము. సో మనము మన యొక్క యూఎస్ కరెన్సీతో కంపేర్ చేసుకుంటే మన ఇండియన్ కరెన్సీ డిప్రిషియేటెడ్. ఎందుకని? సో అక్కడ $1 మన ఇండియాలో ఏంటి? 80+ రూపీస్. అంతే ఏంటి? సో ఇక్కడ ఏంటి? ఇక్కడ మనము అతను ఇచ్చే $1 ఇస్తుంటే మనం ఏంటి? 80 ఇండియన్ రూపీస్ ఇవ్వాలి. అంటే ఏంటి? వాటితో కంపేర్ చేసుకుంటే ఇండియన్ కరెన్సీ అనేది డిప్రిషియేటెడ్. సో ఇలా ఏంటంటే ఇంకా డిప్రిషియేట్ అవుతుందంటే ఏంటంటే సో $1కి మనం ఎంత ఇవ్వాల్సి వస్తుంది? మన ఇండియన్ కరెన్సీ ఇంకా డిప్రిషియేట్ ఉంది. $1కి ఏంటి? 90 రూపీస్ ఇవ్వాల్సి వస్తుంది, 100 రూపీస్ ఇవ్వాల్సి వస్తుంది. డిప్రిషియేట్ అవుతూ పోతుందంటే మన మనీ వాల్యూ పడిపోతుంటుంది ఇంటర్నేషనల్ మార్కెట్లో. సో దాన్ని డిప్రిషియేషన్ అంటారు. సో దాన్ని డిప్రిషియేటింగ్ కరెన్సీ అంటారు. సో దాన్ని డిప్రిషియేషన్ కరెన్సీ అంటారు. అంటే డిప్రిషియేషన్ ఆఫ్ మనీ జరిగిందంటే అప్పుడు ఏమవుతుందంటే మనకి సో మనీ యొక్క వాల్యూ పడిపోతూ ఉంటుంది, డిమాండ్ పెరిగిపోతూ ఉంటుంది. తర్వాత చూడండి, ఎక్కువగా లో అన్ఎంప్లాయ్మెంట్ అంటే సార్ ఉద్యోగం ఉంటేనా అంటే లో అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే అందరికీ ఉద్యోగాలు ఉండాలి, అందరికీ మంచి సంపాదన ఉండాలి. సో అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, అందరూ సంపాదిస్తున్నారు అంటే అందరూ డిమాండ్ చేస్తారు, అందరూ కూడా కావాలని కోరుకుంటారు, అవునా కదా. ప్రతి ఒక్కరికి ₹1,00,000 కుటుంబం ₹1,00,000 జీతం ఉంటే ప్రతి ఇంట్లో కారు డిమాండ్ చేస్తారు కదా, అంతే కదా. మీకు ఒక 4 లక్షల జీతం వస్తుందంటే మీరు హై డిమాండెడ్ ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ చేస్తున్నారు అంటే సో అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా ఉండిందంటే ఉద్యోగ అవకాశాలు అన్నీ బాగుందంటే సో అప్పుడు ఏంటంటే మనకి డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే ఇంక్రీజ్డ్ బారోయింగ్, కన్జ్యూమర్ ఎకనామీలో ఏంటంటే మనకి ఇంక్రీజ్డ్ బారోయింగ్, ఎక్కువ కొనుగోలుదారులు ఓకేనా ఎక్కువ విషయాలు కొంటూ ఉన్నా అంటే అప్పుడు డిమాండ్ కూడా పెరుగుతుంది. ఇవన్నీ కూడా కామన్ థింగ్స్. సో ఇక్కడ ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ ఏమన్నారు? ఎక్స్పాన్షనరీ పాలసీ అంటే ఏంటి, అక్కడ ఏం చేస్తారు? సో ఇక్కడ చూడండి, ఎక్స్పాన్షనరీ పాలసీలో ఏంటంటే గవర్నమెంట్ ఓకేనా లో ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారు ఓకేనా, లో ఇంట్రెస్ట్ రేట్స్. సో చూడండి, లో ఇంట్రెస్ట్ రేట్ అంటే ఏంటి? ఒక గవర్నమెంట్ అనేది లో ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చింది, తక్కువ రేటుకి వడ్డీలకి లోన్లు ఇచ్చింది అనుకోండి ఓకేనా. సో లో ఇంట్రెస్ట్ రేట్కి ఇచ్చారంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో ఇప్పుడు నేను ₹1 వడ్డీకి ఇస్తారు, సంవత్సరానికి ₹1 కడితే చాలు 10 లక్షలు లోన్ ఇస్తామని గవర్నమెంట్ చెప్పింది అనుకోండి, అందరూ ఎగబడి ఆ లోన్ తీసుకుంటారు కదా. అంటే తక్కువ వడ్డీకి మనీ ఇస్తే ఏంటి,
ప్రజలంతా కూడా డబ్బులు ఎక్కువగా తీసుకుంటారు. అంటే మనీ వచ్చేసి సప్లై పెరుగుతుంది. ఓకే, మనీ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనీ సప్లై ఇంక్రీజ్ అయిందంటే అందరి దగ్గర డబ్బులు ఉంటే డిమాండ్ చేస్తారు అంతే. సో ఇది కరెక్ట్. 1 కరెక్ట్ అవ్వగానే నేను ఆప్షన్ బిని ఎలిమినేట్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, సో 2 కరెక్టో లేదో నేను చెక్ చేయను. 2 కరెక్టే, ఎందుకని ఇక్కడ ఉన్న ఆప్షన్లో చూడండి, ఎప్పుడైతే బి ఎలిమినేట్ చేస్తానో 2 అనేది కరెక్ట్ అని నాకు తెలిసిపోయింది. సో ఇక్కడ నాకు డౌటే లేదు, 2 అనేది కరెక్ట్. అయినా కానీ మీకు చెప్పడం కోసం చెప్తున్నాను, ఎందుకంటే నాకు ఒకటి తెలిస్తేనే చాలు, మిగతా ఆన్సర్ తెలిసినట్టే. సో ఇప్పుడు 2 ఫిజికల్ స్టిమ్యులస్. ఫిజికల్ స్టిమ్యులస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫిజికల్ స్టిమ్యులస్లో ఏం చేస్తారంటే సో ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ అనేది ఏంటంటే సో ఇక్కడ కన్సంప్షన్ అనేది పెంచడం. ఫిజికల్ స్టిమ్యులస్ అంటే కన్సంప్షన్ అంటే ప్రజలు ఎక్కువగా ఉపయోగపడేది, అంటే తక్కువ ట్యాక్స్లు వేయడం కానీ. ఓకేనా, సో ఇక్కడ ఏంటి లో ట్యాక్సెస్ అంటే గవర్నమెంట్ చూడండి, ఇప్పుడు పెట్రోల్ వాటి మీద తక్కువ ట్యాక్స్ వేసిందంటే ఏంటి, పెట్రోల్ రేటు ఇప్పుడు ఇంకా తగ్గిపోద్ది. సో ఓకేనా, అసలు ట్యాక్స్ వేయలేదనుకోండి మీకు 50 రూపాయలు కూడా పెట్రోల్ వస్తుంది. సో అంటే ఏంటి, 50 రూపాయలు పెట్రోల్ వచ్చినా మనం ఏం చేస్తాం, విచ్చలవిడిగా పెట్రోల్ కొట్టుకొని ఊరంతా గాలి తిరుగుతాం. మొత్తానికి ఏంటి, మనము ఉపయోగం కన్సంప్షన్ పెరుగుతుంది, అవునా కదా. సో ఇక్కడ ట్యాక్సెస్ తగ్గించాలంటే కన్సంప్షన్ అనేది పెరుగుతుంది. సో మీరు కారు కొంటున్నారా లేదా, మీరు వస్తువులు ఉపయోగిస్తున్నారా లేదా అనేది గవర్నమెంట్ యొక్క నిర్ణయాల పైన ఉంటుంది. సో అదే ఫిజికల్ స్టిమ్యులస్ అంటారు. ఓకేనా, ట్యాక్సెస్ పెంచారు అంటే ఏంటి, ఉపయోగం తగ్గిస్తాము. ట్యాక్సెస్ తగ్గించారు అంటే ఏంటి, ఉపయోగం పెరుగుతుంది. సో అంటే ఏంటి, ఇక్కడ కూడా డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది. సో అందువల్ల ఆల్రెడీ వీళ్ళు సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ ఇచ్చారు కాబట్టి నో ప్రాబ్లం. సో అది తర్వాత థర్డ్ స్టేట్మెంట్ చెక్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ వేజింగ్. సో ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ వేజింగ్ అంటే ఏంటి, దీని అర్థమయ్యేలా మీకు చెప్పాలి, అప్పుడే మీకు ఈ కంటెంట్ అనేది మీకు క్లియర్గా అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి ఇన్ఫ్లేషన్. సో చూడండి ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ వేజింగ్ అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ వేజింగ్ అంటే ఏంటంటేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడంటే అతని జీతం 100 రూపాయలు, ఇన్ఫ్లేషన్ ఎంత ఉందంటే 5%. ఓకేనా, 5% అంటే ఇదేంటి, 5% అనేది ఏంటి, ఇన్ఫ్లేషన్ అంటే రేట్లు పెరిగే కథనం. సో ఇక్కడ తీసుకున్నారు అంటే సో ఫస్ట్ ఇయర్కి అతని జీతం ఇది, సెకండ్ ఇయర్కి అతని జీతం 105 రూపీస్ అన్నారు. ఓకేనా, 105 రూపీస్ అన్నారు అంటే ఇక్కడ అతని జీతం పెరిగినట్ట, రియల్ టర్మ్స్లో నో. ఓకేనా, రియల్ టర్మ్స్లో నో అంటే రియల్ టర్మ్స్లో అంటే నాట్ ఇంక్రీజ్ అనమాట. సో ఇదే చాలామందికి అర్థం కాని వాస్తవం, ఎందుకంటే ఇన్ఫ్లేషన్తో పాటు మీ యొక్క సో కాల్డ్ యొక్క ఏదైతే శాలరీ ఇంక్రీజ్ అయిందంటే సో ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ వేజింగ్ అంటే ఆ ఇన్ఫ్లేషన్తో పాటు ఏంటంటే ముందు ఒకసారి మీరు 100 రూపాయలు ఖర్చు పెట్టి ఒక కేజీ బియ్యం, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 కేజీలు నార్మల్గా ఒక ఇంటికి కావాల్సిన సరుకులు తీసుకున్నాను అనుకోండి, రైస్ తీసుకుంటున్నాను అనుకోండి, ఇన్ఫ్లేషన్తో ఏంటంటే ఆ రైస్ యొక్క కాస్ట్ కూడా 5% పెరుగుతుంది కదా. అంటే ఇప్పుడు ఎంత 105 రూపీస్ పెట్టి మీరు రైస్ తీసుకుంటారు అంటే ఇక్కడ ఏమైంది, ఇన్ఫ్లేషన్తో పాటు మీకు ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పుడు మీ జీతాలు ఏంటంటే ఇక్కడ పెరిగినట్టు కనిపించినా కానీ వాస్తవానికి పెరగలేదు. మీరు ఏమైనా ఎక్స్ట్రా అదనంగా రైస్ కొనగలరా, లేదు. సో అంటే ఏంటి, మీరు డిమాండ్ ఏమన్నా మార్చగలరా అంటే లేదు. అంటే ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ వేజింగ్ అనేది నెవర్ లీడ్ టు డిమాండ్ పుష్. సో అంటే డిమాండ్ అంటే ఏంటి, మీరు డిమాండ్ చేయాలంటే మీ దగ్గర డబ్బు ఉండాలి. మీ దగ్గర డబ్బు వచ్చే మార్గాలు ఏవైతే చూసామో అదే మీ యొక్క ఆన్సర్. సో 3 కరెక్ట్ కాదని తెలియగానే ఆప్షన్ 3 గాన్, ఆప్షన్ డి గాన్, ఆన్సర్ ఏ. చాలామంది చాలా అద్భుతంగా కరెక్ట్ అయిన ఆన్సర్ ఇచ్చారు. ఐ రియల్లీ అప్రిషియేట్ దమ్, వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. సో మిగతా వాళ్ళకి కూడా ఏంటంటే ఇంకా క్వాలిటేటివ్ కంటెంట్ అని మనం చూస్తూ ఉందాం. సో కీప్ ఫాలోయింగ్. సో ఆన్సర్ ఏ అయిపోయింది. ఇప్పుడు నాకు 4th కరెక్టో రాంగో, 5th కరెక్టో రాంగో నాకు తెలియకపోయినా కానీ నేను ఆన్సర్ కరెక్ట్గా రాస్తున్నాను. సో ఇది ఒక బెస్ట్ ఎవర్ టెక్నిక్స్. సో పక్కన పెడదాం. సో ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాలా, మీరు ఇన్ని తెలియకుండా 5 తెలిసినా కానీ మీరు ఆన్సర్ రాసి ఉండొచ్చు. ఎలాగంటే చూడండి, రైజింగ్ ఇంట్రెస్ట్ రేట్స్. నాకు ఒక విషయం తెలుసు, పైన ఆప్షన్లు ఏవి నాకు అర్థం కాదు. నాకు ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువైందంటే సో చూడండి, ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువైందనుకోండి లోన్లు ఎవరు తీసుకోరు. ఓకేనా, లోన్స్ తగ్గిపోతూ ఉంటాయి. అంటే ప్రజలు డబ్బు తీసుకోవడం తగ్గిపోతారు. ఇక్కడ లోన్స్ తగ్గిపోవడం, మనీ సప్లై తగ్గిపోయినాయి. మనీ సప్లై ఏమవుతుంది, ఓకేనా, మనీ సప్లై అనేది రెడ్యూస్ అవుతుంది. మనీ సప్లై రెడ్యూస్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా మనలో ఉన్న డిమాండ్ అనేది పడిపోతుంది. ఎప్పుడైతే మన డిమాండ్ పడిపోతుందో, డిమాండ్ పడిపోతే డిమాండ్ ఫుల్ ఇన్ఫ్లేషన్ కాదు. సో ఇప్పుడు 5 ఎలిమినేట్ చేస్తే కూడా చూడండి 3 ఆప్షన్లు పోతాయి, మీ ఆన్సర్ ఒకటి కరెక్ట్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ హౌ యూ ఆన్సర్. ఈవెన్ థర్డ్ ఆప్షన్ కూడా అలాంటిదే. సో 3 ఒకటి రాంగ్ అని తెలిసినా 3 ఆప్షన్లు పోతాయి, ఒక ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ తెలివైన విధానం ఏంటంటే యూపీఎస్సీ అదే. చూడ్డానికి వన్ ఆఫ్ ద టఫెస్ట్ క్వశ్చన్లా పెద్ద పెద్ద లైన్లు ఉంటాయి. కాకపోతే ఏంటంటే మీరు ఒకటి పర్ఫెక్ట్గా తెలుసుకున్నారు అంటే మిగతావన్నీ కూడా ఇట్ విల్ కమ్ ఇన్ యువర్ లైన్. సో దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ వే ఆఫ్ ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్ అన్న. హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ క్వశ్చన్ రిలేటెడ్ టు. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. కొద్దిగా బ్రాడర్, ఒకే క్వశ్చన్లో మల్టిపుల్ కాన్సెప్ట్ ఉంచారు కాబట్టి కొద్దిగా లెంతీగా వెళ్ళింది, లేకపోతే వీ కెన్ గో సింపుల్ అనమాట.
సో గైస్, ఈ కరెంట్ అఫైర్స్లో ఏంటంటే ఇండియా మరియు యూఎస్. సో ఇవి చూసారు అంటే ఇండియా మరియు యూఎస్ మధ్య టెక్నాలజికల్ కోఆపరేషన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకా మనం మెరుగుపరచాలి. కొత్తగా మనం జెట్ ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉత్పత్తి చేయాలి అనే దానికోసం వారు సైన్ అనేది చేశారు. సో అలాగే ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఇండియా మరియు యూఎస్. సో ఇక్కడ ఇది ఏ టాపిక్ నాన్న, ఇది మీకు ఇంటర్నేషనల్ రిలేషన్షిప్లో అలాగే ఇండియా అండ్ యూఎస్. సో దేని గురించి డిస్కస్ చేస్తుంది? ఇండియా ఒకవైపు అలాగే యూఎస్ ఒకవైపు, ఆ రెండు దేశాల మధ్య ఉంటున్న రిలేషన్స్. ఓకేనా, ఇండియా అండ్ యూఎస్ మధ్య ఉన్న రిలేషన్షిప్ ఎలా ఉంది, రిలేషన్స్ ఎలా ఉన్నాయి, సో వాటి గురించి చెబుతున్న ఆర్టికల్ ఇది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంటే ఇండియా యూఎస్ మధ్య జరుగుతున్న ఇనిషియేటివ్స్ అంటే ఐసీఈటీ. సో ఐసీఈటీ అంటే ఏంటి? ఇండియా మరియు యూఎస్ మధ్య వారు తీసుకొచ్చిన ఇనిషియేటివ్. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఇచ్చారు. ఓకేనా, సో ఐసీటీ అంటే ఏంటి? ఇది ఒక ఇనిషియేటివ్ అనేది ఇండియా మరియు యూఎస్ మధ్య తెచ్చారు. ఏంటంటేనన్నా ఇది ముఖ్యంగా ఇనిషియేటివ్స్. ఓకేనా, ఇనిషియేటివ్. ఓకేనా, ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. అంటే క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ పేరులోనే మనకు అర్థమయ్యేలా ఇస్తారు. అంటే ఏంటంటే ఈ మధ్య కాలం ఓకేనా ఎమర్జింగ్ టెక్నాలజీస్, కొత్తగా నూతనంగా ఏవైతే టెక్నాలజీస్ ఉన్నాయో ఆ టెక్నాలజీస్ అనేది చాలా అద్భుతంగా అనేది డెవలప్ అవుతూ వస్తున్నాయి. సో అలా డెవలప్ అవుతున్న టెక్నాలజీస్ని స్టడీ చేయడానికి, అలాగే ఏంటంటేనన్నా ఇండియా ఒకవైపు అలాగే ఏంటంటేనన్నా యూఎస్ ఒకవైపు, రెండు దేశాలు కూడా కొత్త తరహాలో వస్తున్న ఓకేనా ఇండియా మరియు యూఎస్ అనేది కొత్త తరహాలో వస్తున్న టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటితో కోఆపరేట్ చేసుకుని వారి యొక్క పాసిబిలిటీస్ అంటే ఏంటి, మనం ఇంకా కొత్త తరహాలో ఈ యొక్క ఆయుధాలు కానీ ఈ టెక్నాలజీస్ అనేది మనం ఎలా తయారీ చేయగలము అనే దాని మీద మనకున్న పాసిబిలిటీస్ని టెస్ట్ చేయడానికి, దాంట్లో భాగంగా ఇద్దరు కూడా కలిసి ఏంటంటే రెండు దేశాలు కలిసి కూడా జెట్ ఇంజిన్స్ అనేది రెడీ చేయడానికి అనేది సంతకాలు అనేది చేస్తున్నారు. సో దీని ద్వారా ఏంటంటే రెండు దేశాల యొక్క టెక్నాలజికల్ కోఆర్డినేషన్స్తో జెట్ ఇంజిన్స్ అనేది, అలాగే ఏంటంటే వాటితో పాటు లాంగ్ రేంజ్ ఆర్టిలరీ ఏవైతే ఉన్నాయో వాటిని తయారీ చేయడానికి కూడా ఏంటంటే వాళ్ళిద్దరూ కూడా అంటే మన ఇండియా అండ్ యూఎస్ కూడా సైన్ చేస్తూ ఉన్నారు. సో అలాగే ఏంటంటే మన పిఎం మోడీ గారు సో యూఎస్ విజిట్కి వెళ్తున్నారు కాబట్టి అందులో భాగంగా ఇంకో ఇనిషియేటివ్ కూడా ఉంది. దాన్నే ఏమంటారంటే ఆ ఇనిషియేటివ్ పేరే ఏమంటారంటే ఇండస్ ఎక్స్. ఓకేనా, ఇండస్ ఎక్స్ అని అంటాం. ఇండస్ ఎక్స్ ఇనిషియేటివ్. అసలు ఈ ఇండెక్స్ ఎక్స్ ఇనిషియేటివ్ అనేది ఏంటి, వేటి గురించి అనేది మనం తెలుసుకోవాలి. సో ఇలాంటి పదాలే మనకి చాలా 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 క్రూషియల్ అనమాట. ఇది ముఖ్యంగా ఏంటంటే రెండు దేశాల మధ్య ముఖ్యంగా టార్గెట్ అంటే డిఫెన్స్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్. దేని గురించి? డిఫెన్స్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్స్ అన్నమాట. సో ముఖ్యంగా ఏంటంటేనన్నా సో డిఫెన్స్ గురించి వాళ్ళు కొత్త తరహాలో కనుగొనడానికి, కొత్త విషయాలు తెలుసుకోవడానికి వారిద్దరూ కూడా అంటే రెండు దేశాలు అంటే మన రెండు దేశాలు కూడా ప్రమోట్ పార్ట్నర్షిప్ కలిసిమెలిసి ఓకేనా, పార్ట్నర్షిప్తో పాటు కలిసిమెలిసి ఏంటంటే ఇలాంటి ఓకేనా సో డిఫెన్స్ సంబంధితమైన ఆయుధాలు కానీ మిగతా వాటిని అనేది తయారీ చేయడానికి మేము కలిసి పనిచేస్తాము అనేది ఇక్కడ తెలుపుతున్నాం. సో దాన్నే ఇండస్ ఎక్స్ ఓకేనా, ఇండస్ ఎక్స్ ఇనిషియేటివ్. సో ఇది ముఖ్యంగా ఏంటంటేనన్నా ఒక రకంగా తీసుకోవాలి అంటే ఇది డిఫెన్స్ ఇండస్ట్రియల్ కోఆర్డినేషన్ ఓకేనా, డిఫెన్స్ ఇండస్ట్రియల్. సో ఇదేంటి? డిఫెన్స్ ఇండస్ట్రియల్ కోఆపరేషన్. సో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కోఆపరేషన్ అంటే ఏంటి? ఒకవైపు చూడండి, సో డిఫెన్స్తో పాటు ఇండస్ట్రీస్లో నుంచి కూడా చాలా వరకు దానికి కావాల్సిన ఆయుధాలను తయారీ చేయడం. సో అంటే ఏంటి? కొత్త తరహాలో వస్తున్న టెక్నాలజీ, సో న్యూ టెక్నాలజీ ఏవైతే ఉన్నాయో ఆ టెక్నాలజీస్ని మనం ఉపయోగించుకోగలము ఓకేనా. సో దీని ద్వారా ఏంటంటేనా మనము సో ఈ యొక్క సెక్యూరిటీ అనేది ఇంకా ముందంచెల్లో అడ్వాన్స్డ్ వెర్షన్గా మనము మన ప్రజలకు అనేది సంరక్షణ అనేది కల్పించగలం. సో దానికోసం రెండు దేశాలు కూడా కోఆర్డినేటెడ్గా అనేది స్టాండర్డ్గా అనేది ప్లాన్ చేసుకున్నాయి అన్నమాట. సో ఇంకేంటంటే ఈ జెట్ ఇంజిన్స్ని ఇంకా అద్భుతంగా తయారీ చేయడానికి నాట్ ఓన్లీ యూఎస్ అన్న పలు దేశాలు పోటీ పడుతున్నాయి. అంటే ముందంచెల్లో ఉంటున్న కంపెనీస్ ముఖ్యంగా ఏంటంటేనా జనరల్ ఎలక్ట్రిక్. సో గుర్తుపెట్టుకోండి, జనరల్ ఎలక్ట్రిక్ అనేది ఏంటంటేనా యూఎస్కి చెందిన ఒక కంపెనీ. అలాగే ఏంటంటేనా సాఫ్రాన్ అనేది ఫ్రాన్స్కి చెందిన కంపెనీ. తర్వాత ఏంటంటే రోల్స్ రాయిస్. ఇక్కడ ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? అవునా కదా, రోల్స్ రాయిస్ కూడా ఏంటంటే యూకేకి చెందిన కంపెనీ. ఈ మూడు కంపెనీస్ కూడా నేనంటే నేను అనే విధంగా ఇండియాతో కలిసి ఫ్యూచరిస్టిక్ అంటే ఫ్యూచర్లో రానున్న కాలంలో మనము ఇండిజినస్ అంటే మన ఇండియాలోనే తయారీ చేయగలిగిన జెట్స్ తయారీ చేయడానికి మేము హెల్ప్ చేస్తాం అనే విధంగా
ఈ దేశాలన్నీ కూడా కోఆర్డినేటెడ్గా చేస్తున్నాయి. సో మనకి ఏంటంటేనన్నా ఏ కంపెనీ ఏ దేశానికి చెందిందని పరిచయం ఉంటే చాలు అన్నమాట. తర్వాత ఇంకొక కంటెంట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటేనన్నా, సో దాన్ని ఏమంటారంటేనన్నా డిఫెన్స్ పాలసీ గ్రూప్. గుర్తుపెట్టుకోండి, ఈ డిఫెన్స్ పాలసీ గ్రూప్ దేనికి సంబంధితమైంది, ఈ డిఫెన్స్ పాలసీ గ్రూప్ ఏంటి అనేది దీన్నే మనం డిపిజి అంటాం. ఏమంటాం దాన్ని? డిపిజి అంటాం. దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది తెలుసుకుందాం. సో ముఖ్యంగా ఏంటంటేనన్నా ఇది, సో చూడండి, ఈ యొక్క ఇండియా మరియు యుఎస్, సో ఈ డిఫెన్స్ పాలసీ గ్రూప్ అనేది ఇండియా మరియు యుఎస్ కలగలిసి, ఓకేనా, ముఖ్యంగా ఏంటంటేనన్నా ఇది ఒక సో అపెక్స్ లెవెల్ అంటే చీఫ్ లెవెల్, ఓకేనా. సో ఇది ఏంటంటేనన్నా ఇది ఒక అఫీషియల్, ఓకేనా, అఫీషియల్గా ఉంటున్నా, సో అఫీషియల్ లెవెల్ మెకానిజం అంటే చాలా వరకు ఏంటంటే అఫీషియల్గా ట్రీట్ చేస్తున్న ఒక గ్రూపింగ్ అన్నమాట. సో ఈ యొక్క మెకానిజంలో ఏంటంటే రెండు వర్గాలు అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆఫ్ యుఎస్ అండ్ ఇండియా. సో అంటే మన ఇండియా యొక్క మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్సు, యుఎస్ యొక్క మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్సు, వాళ్ళిద్దరూ కూడా కలిసి, సో ముఖ్యంగా ఏంటంటే బైలాటరల్ డిఫెన్స్ కోఆపరేషన్ అంటే రెండు దేశాల వారి డిఫెన్స్ కోఆపరేషన్ని మెరుగు చేయడానికి వాటి కోసం ఏంటంటేనన్నా దీన్ని తీసుకొస్తూ ఉన్నారు. సో ఇక్కడ డిపిజిలో ఏంటంటేనన్నా బైలాటరల్ డిఫెన్స్ కోఆపరేషన్తో ఏంటంటేనన్నా వారు ఈ యొక్క మీటింగ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అందులో మొన్న జరిగిన మీటింగ్ 17th మీటింగ్ అనేది కండక్ట్ చేస్తూ మన రెండు దేశాల మధ్య ఈ యొక్క డిఫెన్స్ కోఆపరేషన్ని మనం ఇంకా మెరుగ్గా ఎలా చేయాలి, ఇంకా అద్భుతంగా ఎలా చేయాలి అనే దాని మీద వాళ్ళు డిస్కషన్స్ అనేది చేస్తూ ఉన్నారు. దట్ ఈస్ వాట్ వెరీ వెరీ క్రూషియల్ అనమాట. సో గైస్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే గార్డియన్స్ ఆఫ్ గంగా, అసలు గంగా యొక్క గార్డియన్స్ ఎవరు అనే విషయం మనం తెలుసుకోవాలి. దాంతోపాటు కీప్ ఎ వాచ్ఫుల్ ఐ ఆన్ ద రివర్. నెక్స్ట్ ఏంటి, నమామి గంగే ఇనిషియేటివ్ అంటే ఇక్కడ ఏంటి, నమామి గంగే ఇనిషియేటివ్ గురించి మనం తెలుసుకోవాలి. తర్వాత ఈ గంగా గార్డియన్స్ ఎవరో తెలుసుకోవాలి. తర్వాత ఈ స్కీమ్ ఎలా వారు ఇంప్లిమెంట్ చేస్తున్నారో తెలుసుకోవాలి. తర్వాత ఏంటంటే వారికి ట్రైనింగ్ ఇవ్వడానికి చుట్టూ పరిసరాలు ఉన్న ప్రాంతాల్లో రివరు, ప్లాంట్స్, ట్రీస్ అన్నింటినీ కూడా కన్జర్వ్ చేయడానికి కూడా ఈ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా వీరికి హెల్ప్ చేస్తుంది. వారికి జీవనోపాధి అంటే లైవ్లీహుడ్ ట్రైనింగ్ అన్నీ కూడా అందిస్తున్నారు. సో దాని గురించి మనం క్లియర్ కట్గా తెలుసుకోవాలి. సో ఇది మనకి ఎన్విరాన్మెంట్ పరంగా, సో ఇండియాలో గవర్నెన్స్ పరంగా, స్కీమ్స్ పరంగా, ఎన్విరాన్మెంట్ పరంగా కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్స్. అందువల్ల జిఎస్ పేపర్ 3లో చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్సో ద ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఆర్టికల్గా అనేది మనము చూద్దామన్నమాట. సో ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఆర్టికల్. సో లెట్ us అండర్స్టాండ్ దిస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే స్కీమ్ పేరేంటో మనం తెలుసుకోవాలి. ఆ స్కీమ్ పేరేంటంటేనా నమామి గంగా, ఓకేనా. ఏమంటాం? నమామి గంగే, ఓకేనా, నమామి గంగే ప్రోగ్రామ్. సో ఏంటి ఆ ప్రోగ్రామ్ పేరు? నమామి గంగే ప్రోగ్రామ్ అనమాట. సో ఈ నమామి గంగే ప్రోగ్రామ్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకుందాం. సో ఈ నమామి గంగే ప్రోగ్రామ్ అనేది మొట్టమొదటిసారిగా ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, అలాగే దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉందా అనేది మనము తెలుసుకుందాం. ఈ నమామి గంగే ప్రోగ్రామ్ ముందు ఎప్పుడు వచ్చిందంటేనా జూన్ 2014లో. సో అప్పుడప్పుడే బీజేపీ గవర్నమెంట్ పార్టీలోకి వచ్చి రూల్లోకి వచ్చిన సమయాల్లో అప్పుడు వారు సో ఈ నేషనల్ రివర్, సో మన ఇండియాలో ఉంటున్న నేషనల్ రివర్ అయినా, సో మన ఇండియా యొక్క నేషనల్ రివర్ ఏదన్నా ఉందంటే ఏం చెప్తారు? గంగా. నేషనల్ రివర్ అయిన గంగాని కాపాడడం అంటే ఎందుకు సార్, ఎక్కడి నుంచి కాపాడాలి అనే ఐడియా వస్తుంది కదా. సో ముఖ్యంగా ఏంటంటేనన్నా ఫ్రమ్ ద పొల్యూషన్, సో అక్కడ జరుగుతున్న పొల్యూషన్ నుంచి మనం కాపాడుకోవాలి. అలాగే కన్జర్వేషన్ చేయాలి, జాగ్రత్తగా మనం దాన్ని కాపాడుకుంటూ రావాలి. పొల్యూషన్ తగ్గిస్తే సరిపోదు, ఇక రాకుండా మనం కన్జర్వేషన్ చేయాలి. తర్వాత ఆల్రెడీ నాశనమైన ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని రెజ్యువేషన్ చేయాలి. సో ఇలా రెజ్యువేషన్ చేయడానికి, రెజ్యునేషన్ చేయడానికి, సో దానికోసం ఏంటంటే ఈ స్కీమ్ అనేది తెచ్చారన్నమాట. సో మొత్తానికైతే ఈ గంగాని సంరక్షించడానికి, గంగాని సో మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి సో ఈ యొక్క స్కీమ్ అనేది గవర్నమెంట్ అనేది తెచ్చింది. సో ఖచ్చితంగా ఇది వాటర్ కన్జర్వేషన్ మీదే వస్తుంది కాబట్టి ఈ స్కీమ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. సో అప్పట్లో ఈ యొక్క స్కీమ్ లాంచ్ చేసేటప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అండ్ రివర్ డెవలప్మెంట్ అంటారు. సో దానికోసం మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి నుంచి జల్ శక్తి అండర్లో వారు ఈ యొక్క స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ అనేది చేస్తున్నారన్నమాట. సో అలాగే ఏంటంటేనన్నా
సో ఈ ప్రోగ్రామ్ అంతా అనుకున్నారే కానీ ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ఏజెన్సీ కావాలి కదా. సో దానికోసమే సో ఇక్కడ ఒక మిషన్ లాగా లాంచ్ చేశారు. అది ఏంటంటే నేషనల్ మిషన్ ఫార్, సో అదేంటది నేషనల్ మిషన్ ఫార్ క్లీన్ గంగా. నేషనల్ మిషన్ ఫార్ క్లీన్ గంగా అంటే గంగా నదిని మనం క్లీన్ చేయడం. సో ఈరోజు ఎలాగో గంగా నది రిలేటెడ్ కాన్సెప్ట్ కాబట్టి మనం గంగా నది యొక్క మ్యాప్ చూద్దాం నాన్న, ఓకేనా. సో ఈరోజు మనము మ్యాప్ సెషన్లో గంగా నది యొక్క మ్యాప్ చూద్దాము. వీడియో చివరి దాకా వెయిట్ చేయండి, అక్కడ నేను మ్యాప్ అనేది అనలైజ్ చేస్తాను. సో దట్ విల్ హెల్ప్ యూ మోర్ అండ్ మోర్ క్లియర్లీ. సో ఇది తర్వాత తీసుకుంటున్నారు అంటే సో యాక్చువల్గా ఏంటంటేనన్నా సో ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ చేయడానికి వాటిని నిఘా ఉంచడానికి ప్రతి ఒక్కటి చూడడానికి వాళ్ళు ఏంటంటేనా ఒక కౌన్సిల్ అనేది ఫామ్ చేస్తారు. దాన్ని ఏమంటారంటేనా నేషనల్ గంగా కౌన్సిల్. ఏంటిది నేషనల్ గంగా కౌన్సిల్. నేషనల్ గంగా కౌన్సిల్ అనేది సూపర్వైజింగ్ ఏజెన్సీగా వారే ఈ యొక్క పనులు ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా తీసుకొస్తూ చెక్ చేస్తూ ఉంటారు. సో సుమారుగా ఈ యొక్క ప్రాజెక్టు సక్సెస్ అవ్వడానికి 20,000 కోట్లు ఖర్చు పెట్టారన్న గవర్నమెంట్ అనేది 20,000 crores అనేది సెంట్రల్ ఫండ్గా అనేది అలొకేట్ చేస్తారు. అంటే డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్ కానీ ఓకేనా సెంట్రల్ ఫండ్ కానీ దీన్ని అలొకేట్ అనేది చేస్తారు. సో దీన్ని కాపాడడానికి అంటే నదిని సంరక్షించడానికి. సరే అంతా ఓకే సార్, చెప్పడానికి బాగుంది. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ అనేది ఎలాంటి పద్ధతి హౌ, సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పలు చిన్న స్కీమ్స్ పలు మెథడ్స్ అనేది ఫాలో అవ్వాలి కదా. సో అందులో ఏంటంటే నాన్న ముఖ్యంగా ఏంటంటే ఈ నదిని ఎలా కాపాడతారు, ఎలా రిజనరేట్ చేస్తారంటే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్. ముఖ్యంగా ఈ డ్రైనేజ్ నీళ్ళు మురికి నీళ్ళను మనము దీన్ని పంపించకుండా ఉండడానికి సీవేజ్ ట్రీట్మెంట్ చేయడానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేయాలి. సో దాంట్లో అద్భుతంగా ఏంటంటే వాటిని మనం క్లీన్ చేయడానికి వాటిని కూడా ప్రాపర్గా వాటర్లో డిశ్చార్జ్ కాకుండా సంరక్షించుకోవడానికి మనం సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టాలి. తర్వాత రివర్ ఫ్రంట్ అంటే నది పక్కన ప్రాంతాల్లో అంతా కూడా మనం డెవలప్మెంట్ చేసామంటే ఆటోమేటిక్గా ఏంటంటే నదిని మనం చాలా అద్భుతంగా అనేది కాపాడచ్చు. సో అందుకోసమే రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఓకేనా రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అనేది ఇచ్చారు. తర్వాత సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే రివర్ సర్ఫేస్లో చెత్తాచెదారం ఎక్కువగా ఉంటాయి కదా. సో వాటిని కూడా క్లీన్ చేయడానికి రివర్ సర్ఫేస్ ఓకేనా. సో దానికోసమే రివర్ సర్ఫేస్ క్లీనింగ్ మెకానిజం అనేది తీసుకొచ్చారు. సో దీని ద్వారా ఏంటి ఓవరాల్గా ఏంటంటే రివర్ సో కాల్ సర్ఫేస్ క్లీనింగ్ చేస్తారు. తర్వాత అక్కడ ఉంటున్న బయోడైవర్సిటీ అనే జీవనోపాధి జీవనాలు ఏవైతే ఉన్నాయో సో వాటిని బయోడైవర్సిటీ అనేది ఏదైతే ఉంటుందో వాటిని కాపాడుకుంటూ అలాగే చుట్టుపరిసర ప్రాంతంలో ఏంటంటే చాలా వరకు అడవి అంతరించిపోయింది. అలాంటి ప్రాంతాల్లో అఫారెస్టేషన్ సో ఫారెస్ట్ రీజియన్ అనేది మనం పెంచుకుంటూ రావడం. సో నది ప్రవాహం పక్కన ప్రాంతాల్లో ఉంటున్న ఎప్పుడు కూడానన్నా సో అక్కడ ఉంటున్న ట్రీస్ అనేది కూడా వాటర్ హోల్డింగ్ ట్రీస్గా ఉంటాయి. సో అద్భుతంగా అనేది వాటర్ హోల్డ్ చేసుకుంటాయి. సో అందువల్ల దట్ గివ్స్ ఏ వెరీ ప్లెసెంట్ థింగ్. సో అందుకనే నది పక్కన ప్రాంతంలో అఫారెస్టేషన్ చేయాలి, చెట్లు అన్నీ కూడా మనం పెంచుకోవాలి. సో తర్వాత ఏంటంటే ఊరికే మనం అనుకుంటే సరిపోదు కదా, పబ్లిక్ అవేర్నెస్ అంటే ప్రజలకు అవగాహన కల్పించాలి. ఒకసారి గవర్నమెంట్ చేస్తుంది కానీ మిగతా టైంలో ప్రజలే కదా ఎక్కువగా ఉంటారు. సో అందువల్ల పబ్లిక్ అవేర్నెస్. అలాగే ఏంటంటేనా ఇండస్ట్రియల్ ఓకేనా ఇండస్ట్రియల్ పొల్యూషన్ మానిటరింగ్. సో ఇండస్ట్రియల్ పొల్యూషన్ అంటే ఏంటంటే ఇండస్ట్రియల్ పరంగా ఉంటున్న ఓకేనా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ ఏవైతే ఉన్నాయో సో ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మనం నిఘా ఉంచాలి ఓకేనా. వాటిని జాగ్రత్తగా అనేది మానిటర్ చేసుకుంటాం. లేదంటే కంపెనీ ఏంటంటే ఈ వేస్ట్ వాటర్స్ అంతా కూడా ఏంటంటే ఇండస్ట్రియల్ వేస్ట్ అంతా కూడా నదుల్లో కలిపేస్తారు. తర్వాత వాటర్ బాడీస్ అంతా కూడా చాలా అంటే చాలా పొల్యూట్ అవుతుంది. సో అలాగే ఏంటంటే ఈ ప్రాంతంలో అంటే ఆదర్శన గ్రామాలను వాటిని గంగా గ్రామమ్స్ అంటారు ఓకేనా. గంగా గ్రామమ్స్ అంటే ఏంటంటే ఆదర్శనీయమైన గ్రామాలు ఏవైతే ఉన్నాయో సో వాటిని వారు ఎస్టాబ్లిష్ చేయడానికి గంగా గ్రామ్ లాంటి సిస్టమ్స్ అనేది తీసుకొస్తారనమాట. సో మొత్తానికైతే ఈ నదిలో ఉంటున్న ప్రతి ఒక్క విషయాన్ని కాపాడడానికైతే వీళ్ళు ఎన్నో ఇనిషియేటివ్ తీసుకొస్తూ ఎఫిషియెంట్గా అనేది మేనేజ్ చేస్తూ ఉన్నారు. సో అలాగే ఏంటంటే అందులో భాగంగా ఇంకొక సిస్టమ్ వచ్చింది. దాన్ని ఏమంటే గంగా గార్డియన్స్ అంటే గ్రామ స్థాయిలో ఉంటున్న లోకల్ పీపుల్ అందరినీ కూడా ఓకేనా గంగా గార్డియన్స్ అంటారు. ఏమంటారు గంగా గార్డియన్స్ అంటే గంగాని సంరక్షిస్తున్నవారు. ఈ గంగా నదికి ఒక మంచి సంరక్షణ అందించడం కోసం వీరు గంగా గార్డియన్స్గా అనేది ఫామ్ అయ్యారు. ఇది ముఖ్యంగా ఏంటంటే సెల్ఫ్ మోటివేటెడ్ అంటే ఏంటి గవర్నమెంట్ నోటిఫికేషన్లు ఇచ్చి రండి జాయిన్ అవ్వండి అంతా అడగదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే ఏంటంటే ట్రైన్డ్ వాలంటీర్స్ ఓకేనా. ట్రైన్డ్ వాలంటీర్స్ అంటే ఏంటి ట్రైన్డ్ వాలంటీర్స్ అంటే ఏంటి అక్కడ ఉంటున్న వాళ్ళు ఉంటారు కదా ఓకేనా. సో స్వచ్ఛందంగా ఏంటంటే ఈ పనిలో చేయడానికి ఇన్వాల్వ్ అవుతున్న వారందరూ కూడా వారికంతా వాళ్ళు ఏంటంటే ఒక ప్రాసెస్ అంటే ఏంటి హౌ టు డీల్ విత్ ద సిచ్యువేషన్ అనే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అన్నీ ఇచ్చి వాళ్ళకి పంపిస్తారు. ముఖ్యంగా ఈ ట్రైనింగ్ ఇస్తున్న గంగా గార్డియన్స్ అందరూ కూడా లోకల్ కమ్యూనిటీస్
ఆ ప్రాంతంలో ఉంటున్న వారిని ఎక్కువగా ఎన్నుకుంటారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి అక్కడ ఉంటున్న ప్రాంతాల్లో ఓకేనా, సో ఆ ప్రాంతాల్లో ఉంటున్న వర్కింగ్ కానీ, అలాగే బయోడైవర్సిటీ కానీ, అలాగే ఇంకా చెప్పాలనుకున్నామంటే కన్జర్వేషన్ కానీ, ఇవన్నీ కూడా తెలుసుంటుందా అంటే, సో లోకల్ పీపుల్కి ఇవన్నీ కూడా తెలుసుంటాయి. కానీ ఎప్పుడైతే మనం తీసుకుంటున్నామో లోకల్ కమ్యూనిటీస్ అనేది పార్టిసిపేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అయిపోతుంది దీనివల్లే. సో అలాగే ఏంటంటేనా, సో వారిని ఏమంటారంటేనా గంగా గార్డియన్స్ ఏమంటే గంగా ప్రహారీస్ ఏమంటాం మనం, గంగా ప్రహారీస్. సో గంగా ప్రహారీస్ ఉన్నారు అంటే మనకి క్లియర్గా అర్థమైపోయింటుంది అనమాట. సో గంగా నదిని సంరక్షించడానికి వారు సొంతంగా అనేది కమ్యూనిటీగా అనేది ఫామ్ అవుతున్నారు. అలాగే ఎలాగో వాళ్ళు లోకల్ కమ్యూనిటీస్తో కాంటాక్ట్ ఇవన్నీ ఉంటారు కాబట్టి వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేస్తారన్న. అవేర్నెస్ అంటే ప్రజల మధ్యలో అవగాహన సృష్టించడం కానీ, తర్వాత తీసుకుంటున్నారు అంటే వారు అందరినీ కలుపుకుంటూ పోతారు. అవునా కదా, గ్రాస్ రూట్ లెవెల్ అంటే అట్టడుగు ప్రాంతం వరకు వారు వెళ్ళి ప్రజలందరికీ కూడా మంచి అవగాహన ఇవ్వగలరు. గ్రాస్ రూట్ లెవెల్ గవర్నెన్స్లో కానీ గ్రాస్ రూట్ లెవెల్ ఎఫర్ట్స్ అనేది వాళ్ళు వేయగలరు. ఎందుకంటే మీ ఊర్లలో వెళ్ళి పని చేయగలిగింది మీ ఊరు వల్ల అయ్యి ఉంటారు కానీ బయట ఊరు వాళ్ళు కాదు కదా. సో కాకపోతే ఇనిషియేటివ్ని ఇంకా మెరుగు తీసుకెళ్లే విధంగా, ఇంకా సపోర్టివ్ విధంగా ఏంటంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ కూడా ఇందులో హెల్ప్ అవుతుంది. సో దాన్ని ఏమంటారంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో గుర్తుపెట్టుకోండి, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా ఏంటంటే ఈ యొక్క ఓకేనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో వారు కూడా ఈ విషయాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి హెల్ప్ అనేది వారు అందిస్తున్నారు. సో యాక్చువల్గా ఏంటంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది ఒక అటానమస్ ఇన్స్టిట్యూషన్. అటానమస్ అని అంటే సో అది ఎవరి కంట్రోల్లో ఉండదు, వారు స్వచ్ఛందంగా యాక్ట్ అవుతుంటారు. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ ఈ రెండు ఓకేనా ఈ మినిస్ట్రీ అండర్లోనే వారు కూడా వర్క్ చేస్తున్నారన్నమాట. సో ఓకేనా, సో ఈ యొక్క ఇండివిజువల్ అటానమస్ ఏజెన్సీ అనేది ఫస్ట్ టైం వచ్చేసి 1982లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎక్కడంటేనా డెహ్రాడూన్. ఎక్కడ వారి యొక్క హెడ్ క్వార్టర్స్ డెహ్రాడూన్లో, అది కూడా యూకే ఉత్తరాఖండ్లో ఓకేనా. సో అక్కడ అనేది ఉన్నారనమాట. సో ముఖ్యంగా ఈ గంగా నది యొక్క ప్రాముఖ్యతమైన అన్నీ ఓకేనా. సో ఆ యొక్క సుపీరియారిటీని కాపాడడం కోసం ఏంటంటే వీరు కూడా అంతా కలిసికట్టుగా అనేది వర్క్ చేస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ అ వెరీ క్రూషియల్ ఓకేనా నమామి గంగే ప్రాజెక్ట్, తర్వాత గంగా గార్డియన్స్, దానికి రిలేటెడ్ కంటెంట్స్ అంతా కూడా మనం అద్భుతంగా అనేది తెలుసుకుంటున్నాం అన్నమాట. సో గైస్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే ఆఫ్టర్ షుగర్ ఇట్ ఈస్ అ టైమ్ టు రెగ్యులేట్ హౌ మచ్ సాల్ట్ ఈస్ బీయింగ్ కన్జ్యూమ్డ్. సాల్ట్ కన్సంప్షన్, ఉప్పు కొద్దిగా తక్కువగా కన్స్యూమ్ చేయండి, అది మీ శరీరానికి మంచిదన్నమాట. రీసెంట్గా ఏంటంటే WHO తరపు నుంచి కొన్ని రిపోర్ట్స్ వచ్చున్నాయి. తర్వాత ఇంటర్నేషనల్ వారీగా కూడా చెప్పడం జరిగింది ఏంటంటే సాల్ట్ కన్సంప్షన్ అనేది ఒక డేంజరస్ థింగ్. సో దాని గురించే మనం చూడబోతున్నాము. ఇది హెల్త్ గవర్నెన్స్లో మీకు ఇంపార్టెంట్. GS పేపర్ 2లో హెల్త్ గవర్నెన్స్లో ఏంటిది, ఇట్ ఈస్ అబౌట్ సాల్ట్ ఇంటేక్. సో ఏంటిది, సాల్ట్ కన్సంప్షన్ గురించి ఆర్టికల్ అనమాట. దేని గురించి, సాల్ట్ కన్సంప్షన్ కరెక్టా, ఇంత కన్స్యూమ్ చేయడం కరెక్టా. మనమంతా కూడా మన ఇంట్లో పేరెంట్స్ చెప్తుంటారు కొద్దిగా ఉప్పు తక్కువ తిను మంచిది అని, కానీ మనం వింటామా అంటే లేదు. సో ఇక్కడ ఏంటంటే అందుకని WHO గారు రీసెర్చ్ చేశారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీసెర్చ్ చేసి ఏం చెప్పారు అంటే చూడండి, డైలీ అంటే ఒక రోజుకి మనం డైలీ ఏంటంటే less than 5 grams ఓకేనా, less than 5 grams సాల్ట్ అనేది తీసుకోవాలన్నమాట. సో less than 5 grams ఆఫ్ సాల్ట్ ఎవరికి, ఒక అడల్ట్కి అనమాట. సార్ ఏం సార్ అంతకన్నా ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది సార్ అంటే యాక్చువల్గా ఏంటంటే ఒక తీసుకుంటున్నామంటే డైలీ కన్సంప్షన్ అంటే మనం డబల్ కన్స్యూమ్ చేస్తున్నాం. అంటే ఒక లీగల్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తరపు నుంచి చెప్పిందేమో 5 గ్రాముల కంటే తక్కువ సాల్ట్ అనేది తీసుకోండి, కానీ మనం కన్స్యూమ్ చేసేదేమో డబల్ అంటే ఏంటి, 2 సాల్ట్ అనేది మనము కన్స్యూమ్ అనేది చేస్తున్నాం అన్నమాట. సో అందుకోసమే ఏంటంటే ఓకేనా WHO కొన్ని రూల్స్ కూడా పెట్టింది, కొన్ని గోల్స్ తీసుకొచ్చారు. వారి యొక్క గోల్ అనేది ఏంటి, సో గోల్ అనేది ఏంటంటే సోడియం ఇంటేక్. సాల్ట్ కన్సంప్షన్ అంటే సోడియం క్లోరైడే కదా సాల్ట్, అంటే సోడియం ఇంటేక్ అనేది మనం రెడ్యూస్ చేయాలా. ఈ సోడియం ఇంటేక్ అనేది పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఆ సోడియం ఇంటేక్ అనేది మనం ఏంటంటే 30% ఓకేనా, 30% బై 2025. సో చూడండి 2025 అంతా కూడా మనము 30% కన్సంప్షన్ అనేది రెడ్యూస్ చేయాలి, 30% ఉపయోగాన్ని అనేది మనం తగ్గించాలి. సో ఎందుకు సార్ ఇవి తగ్గించాలి అంటే ఏంటంటే వీటిని తగ్గిస్తేనే ఏంటంటే హెల్త్ కన్సర్న్, మన ఆరోగ్యం అనేది మెరుగుపడుతుందన్నమాట. సో దానికోసమే వీటిని స్టడీ చేసి సార్ ఎలా సార్ చెప్పారు ఇవన్నీ అంటే మీరు చెప్పేది కదా WHO తరపు నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఏంటంటే గ్లోబల్ రిపోర్ట్ ఆన్ సో ఒకటి పాస్ చేశారు, గ్లోబల్ రిపోర్ట్ ఆన్ సోడియం ఇంటేక్ సోడియం ఇంటేక్ రిడక్షన్. సో సోడియం ఇంటేక్
రిడక్షన్. సోడియం ఇంటేక్ రిడక్షన్ గురించి ఏంటంటే సో ఇక్కడ ఏంటంటే రిపోర్ట్ అనేది వచ్చింది ఓకేనా. WHO గ్లోబల్ రిపోర్ట్ ఆన్ సోడియం ఇంటేక్ రిడక్షన్. సో ఈ రిపోర్ట్లో ఏంటంటే సోడియం ఇంటేక్ ఎంత మాత్రం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది వారి ద్వారా ఏంటంటేనా మనకి క్లియర్గా తెలుస్తుంది. సో దట్టు ఏంటంటేనా ఒక ఓకేనా 194 ఓకేనా 194 మెంబర్ స్టేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏంటంటేనా ఈ యొక్క సోడియం ఇంటేక్ అనేది తగ్గించడం కోసం అనేది ఈ యొక్క సో కాల్ ఇనిషియేటివ్ అనేది తీసుకొచ్చారు. సో కాకపోతే కొందరు అపోజ్ చేశారు, ఇవన్నీ కూడా తర్వాత కాన్సెప్ట్. సో మనకి వాట్ ఈస్ ద స్కీమ్, వాట్ ఈస్ ద ఇనిషియేటివ్ అన్నదే మనకి చాలా ఇంపార్టెంట్ ఓకేనా. సో తర్వాత తీసుకుంటున్నారు అంటే ఓకేనా సోడియం ఇంటేక్ అనేది మనము తగ్గించకపోతే వాట్ ఈస్ ద ప్రాబ్లమ్స్, అసలు ప్రాబ్లం ఎందుకు, ఉప్పు తింటే మంచిదే కదా, ప్రాబ్లమ్స్ ఎందుకయ్యా, సో ప్రాబ్లం ఏమొస్తుంది అంటే హైపర్ టెన్షన్. సో మన వాళ్ళందరికీ కూడా చూడండి హైపర్ టెన్షన్ లేనోడు ఎవడు ఉండడు, కారణం ఏంటంటే ఉప్పు ఎక్కువ తింటారు అనమాట, హైపర్ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత తీసుకుంటున్నారు అంటే హార్ట్ డిసీజెస్, ఏంటిది హార్ట్ డిసీజెస్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది, స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటే హార్ట్ అటాక్స్ కానీ, కార్డియోవాస్కులర్ అంటే హార్ట్ రిలేటెడ్ ఓకేనా. కార్డియోవాస్కులర్ అంటే ఏంటంటే హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ అన్నిటికీ కూడా ఈ సాల్ట్ కన్సంప్షనే కారణం అని అంటున్నారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం తప్పించుకోవచ్చు. అలాగే ఏంటంటే ఈ కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవి లీడింగ్ ఫర్ మార్టాలిటీ, లీడింగ్ ఓకేనా, లీడింగ్ కాస్ ఆఫ్ మోర్టాలిటీ అంటారు. అంటే చాలా మోర్టాలిటీ అంటే ఏంటి, చనిపోవడానికి కారణం. సో చూడండి వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కువ మంది చనిపోవడానికి ముఖ్యంగా ఏంటంటేనన్నా లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, బాగా గుర్తుపెట్టుకోండి. చాలా వరకు లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అంటే పేద దేశాలు ఓకేనా. మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, లో అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ వీళ్ళందరిలో కూడా డెత్ రేట్ చావు ఎక్కువకి మీరు తింటున్న ఉప్పే కారణం అన్నమాట. అంటే వాటి యొక్క కన్సంప్షన్ని తగ్గించాము అంటేనే చాలు, చాలా వరకు హార్ట్ అటాక్ ఇలాంటి డిసీజెస్ నుంచి మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. అలాంటి ఇంపాక్ట్స్ అనేది మనం తగ్గించుకోవచ్చు ఎఫిషియెంట్గా అనేది మనము ఇంప్రూవ్ చేసి ఇక సో కాల్ ఏంటంటే సాల్ట్ కన్సంప్షన్ తగ్గించవచ్చు అనేది అర్థమవుతుంది. సో అలాగే ఏంటంటే సో సుమారుగా తీసుకుంటున్నారు అంటే ఈ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అనేది ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందన్న. అంత పెద్ద ఇంపాక్ట్ ఏంటి సార్ అంటే ఒక్కసారిగా చూడండి కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఓకేనా. ఈ హార్ట్ రిలేటెడ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఈ డిసీజెస్ వల్ల మాత్రమే మనము చూడండి 2012 నుంచి 2020 ఓకేనా 2030 వరకు ఓకేనా 2030 వరకు ఏంటంటేనన్నా మనకు ఈ యొక్క సో కాల్ వరల్డ్ ఎకనామిక్ ఫారం నుంచి ఏం చెప్పారు అంటే $2 trillion అన్నమాట. సో చూడండి $2 trillion ఓకేనా, $2 trillion ఓకేనా, $2 trillion అనేది నష్టం అనేది క్లియర్గా చెప్తున్నారు. అంటే హెల్త్ రిలేటెడ్ ఓకేనా, ఆరోగ్యకరమైన ఓకేనా, సో ఆరోగ్యపరమైన సో కాల్డ్ ఖర్చు అనేది మనకి ఎకనామికల్గా మనల్ని వీక్ చేసేస్తుందన్న. ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా $2 trillion అనేది నష్టం వస్తుందని చెప్తున్నారు. అంటే ఒక ఆరోగ్యం అనేది మన ఎకనామీ మీద ఇంపాక్ట్ పడుతుందంటే ఖచ్చితంగా పడుతుందనేది అర్థమవుతుంది. కోవిడ్ అనేది ఆరోగ్యకరమైన సమస్య, కాకపోతే ఆరోగ్యంతో వచ్చిన సమస్య వల్ల ఎన్నో దేశాలు ఎకనామిక్ ఇన్స్టెబిలిటీని ఫేస్ చేసింది, ఎకనామిక్ సఫరింగ్ అనేది గో త్రూ చేసింది. సరే ఇప్పుడు ఇండియా ఇలాంటి వాటిని అడ్డుకోవడానికి ఇండియన్ గవర్నమెంట్ అనేది ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకొస్తున్నారో మనం తీసుకోవాలి. సో అందులో భాగంగా ఇండియా వచ్చేసి ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చిందన్న, దాన్ని ఏమంటే ఈట్ రైట్ ఇండియా క్యాంపెయిన్. సో ఏంటది ఈట్ రైట్ ఇండియా క్యాంపెయిన్. ఈ క్యాంపెయిన్ ద్వారా ఏం చేస్తారంటే అవగాహన నాన్న, ముఖ్యంగా ఏంటంటే మనం సరైన ఫుడ్ సో తినడం కోసం ఇది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా తరపు నుంచి కూడా ఏంటంటేనన్నా మన ఇండియన్ ఫుడ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో మన భోజనం, మన ఫుడ్, మనం తింటున్న వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటేనన్నా మనము సేఫ్గా ఈట్ రైట్ అంటే ఏంటి, సేఫ్ ఫుడ్ తినాలి, న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి, చాలా వరకు ఆరోగ్యకరమైన భోజనం తినాలన్నమాట. దాంతోపాటు సస్టైనబుల్ ఫుడ్ అన్నమాట. ఏంటది సస్టైనబుల్ ఫుడ్ వాటిలో. అందుకనే ఈ మధ్యకాలంలో ఆర్గానిక్ ఫుడ్స్ అని చాలా ఫేమస్ అయిపోయాయి కదా. ఇలా మనము మార్పు తీసుకొస్తూ రావాలి. అలాగే ఇక ఇంకొక క్యాంపెయిన్ ఏంటంటే ఆజ్ సే తోడా కమ్ క్యాంపెయిన్. అంటే
ఇక నుంచి ఈ రోజు నుంచి కొంచెం తక్కువ తిందాం ఉప్పు అనే విధంగా. ఇది కూడా ఎవరి తరపు నుంచి? ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా తరపు నుంచే. సమాజంలో ఒక మెసేజ్ నన్న ఆజ్సే తోడా కమ్ అంటే ఏంటి? సోషల్ మెసేజ్. ఏంటిది? సోషల్ మెసేజ్. మీడియా ద్వారా, వాటి ద్వారా, ఇతర మీడియం ద్వారా ఏంటంటే ప్రజలకు ఒక మెసేజ్ అనేది పంపిస్తున్నారు. అరే నాన్న, మనము ఉప్పు అనేది చాలా తక్కువగా మనం కన్జ్యూమ్ చేసుకోవాలి అనేది చెబుతున్నారు. అలాగే ఏంటంటేనన్నా మన ఇండియాలో యావరేజ్ ఇండియా పరిస్థితి తీసుకున్నా అంటే యావరేజ్ ఇండియాలో ఒక సగటు వ్యక్తి యావరేజ్గా వచ్చేసి 11 grams per day అనేది కన్జ్యూమ్ చేస్తున్నాడు అన్నమాట ఇండియాలో. సో యాక్చువల్ ఎంత ఉండాలి? యాక్చువల్ వచ్చేసి మనకి 5 grams ఉండాలి. అంటే ఈరోజు మీరు తింటున్న ఉప్పులో సగం తినాల్సిన అవసరం అనేది మీకు ఉంది. అంటే అంతకంటే అంత మనం తగ్గించుకోవాల్సి ఉంది. అలా తగ్గిస్తేనే మన ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. ఈవెన్ మన ఎకనామీ కూడా ఏంటంటే సేఫ్ అవుతుంది. సో దట్ ఈస్ వెరీ 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 క్రూషియల్ అబౌట్ యువర్ సాల్ట్ కన్సంప్షన్ అన్నమాట. సో అదే ఈ ఆర్టికల్లో అద్భుతంగా అనేది మీకు చెప్తారు. ఏంటది? ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్సెస్ సాల్ట్ అంటే ఏంటి? ఎక్సెస్ సాల్ట్ వల్ల నష్టాలేంటి చూడండి. ఇది ఒక రకంగా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రిలేటెడ్ ఆర్టికల్స్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అక్కడ ఉంటున్న సిచ్యువేషన్ ఏంటో చెప్తారు. తర్వాత దానివల్ల ప్రభావాలు ఏంటో చెప్తారు. సో దీన్ని మనం రిడ్యూస్ చేయడానికి ఏం చేయాలో చెప్తారు. దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ఆర్టికల్. ఒక ఆర్టికల్ని చదువుతున్నప్పుడు కూడా ఏంటంటేనా హౌ దే ఆర్ టెలింగ్ అంటే అప్పుడు మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకెళ్ళడానికి అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం. సో స్టూడెంట్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. అసలు ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అంటే ఏంటి? సింపుల్ థింగ్. ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలంటే అసలు ఓపెన్ నెట్వర్క్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో చూడండి, మనము ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓపెన్ నెట్వర్క్ అనేది ఒక పొటెన్షియల్ క్వశ్చన్ అన్న. సో ఓపెన్ నెట్వర్క్, సో ఇది మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో కొత్త తరహా ఇన్నోవేషన్స్లో వాటిట్లోనూ వస్తుంది. అలాగే ఏంటంటే ఇది డిజిటల్ కామర్స్లో ఒక అద్భుతమైన రెవల్యూషన్ అనేది తేనుంది. సో ఇది ఎలాగో నేను చెప్తా చూడండి సింపుల్గా. ఓపెన్ నెట్వర్క్ అంటే ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే యాక్సెసిబుల్ టు మల్టిపుల్ పార్టిసిపెంట్స్. అంటే ఇందులో ఏంటి నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఎవరైనా ఉండొచ్చు. అంటే మల్టిపుల్ పార్టిసిపెంట్స్ వచ్చేసి యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. మల్టిపుల్ పార్టిసిపెంట్స్ వచ్చేసి యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా కానీ దాన్ని ఉపయోగించుకోవచ్చు. సో అలాగే ఏంటంటే ఇది ఎక్కువగా ఇంటర్ ఆపరబిలిటీ. ఏమంటాం దాన్ని? ఇంటర్ ఆపరబిలిటీ అంటే ఏంటి? ఎవరైనా ఆపరేట్ చేయొచ్చు అన్నమాట. తర్వాత కొలాబరేషన్ ఓకేనా, కొలాబరేషన్ అనేది చేయొచ్చు. సో ఇలాంటివన్నీ చెప్తే మీకు అర్థం కాదు, అందుకనే అర్థమయ్యే విధంలో చెప్తాను. సో సింపుల్గా చెప్తా చూడండి. ఒకప్పుడు ఓకేనా, బాగా ఆలోచించండి. ఒకప్పుడు మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఏం చేయాలి? సో మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఒకప్పుడు ఏం చేశారు? బాగా ఆలోచించండి. ఖచ్చితంగా మీరు ఏ అనే బ్యాంక్లో మీరు అకౌంట్ పెట్టుకోవాలంటే ఏ బ్యాంక్లోకి వెళ్ళాలి? అవునా? బి బ్యాంక్లోకి వెళ్తే పని అవుతుందా? నో కదా. అంటే ఒకప్పుడు మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే బి బ్యాంక్కి వెళ్ళారంటే పని కాదు. ఖచ్చితంగా మీరు ఎస్బీఐలో అకౌంట్ ఉందంటే ఎస్బీఐ బ్యాంక్లోకి వెళ్ళాలి మీరు. అవునా కదా? అంటే ఏంటి? మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఒకే ఒక బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్లోకి వెళ్ళాలి. సో అలాగే ఆ బ్యాంక్ ద్వారా మీరు చేయాలి. లేదనుకోండి, మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఖచ్చితంగా ఏ బ్యాంక్కి అంటే ఏదైతే మీరు బ్యాంక్ ఎస్బీఐ అంటే ఎస్బీఐ ఆ బ్యాంక్లో మీకు అకౌంట్ ఉందనుకోండి. సో ఆ బ్యాంక్ తరపు నుంచి ఒక యాప్ లాంచ్ చేస్తారు, యోనో యాప్ అని. ఎస్బీఐలో ఉండే యోనో యాప్. సో ఆ యోనో యాప్ ద్వారానే, అంటే థర్డ్ పార్టీ యాప్స్ లేకుండా అదే ఎస్బీఐ బ్యాంక్ యొక్క యాప్తోనే మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయగలరు. సరేనా? సో అంటే ప్రతి ఒక్కసారి ఏంటంటేనా వారితో ద్వారానే మనం చేయగలం, కానీ ఇంకెక్కడా కూడా మనం పోయి చేయలేం. అలాగే ఇప్పుడు వీటన్నిటిని మారుస్తూ ఏమొచ్చింది? యూపీఐ అనేది వచ్చింది, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఇందులో మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉంటే అన్ని బ్యాంక్ అకౌంట్. అంటే ఒకసారి ఆలోచించండి, చూడండి, మీ దగ్గర ఎస్బీఐ ఒకటి ఉంది, ఇంకొక ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇతర బ్యాంక్ అకౌంట్స్, ఎస్బీఐ బ్యాంక్ ఒకటి, ఇండియన్ బ్యాంక్ ఒకటి, బ్యాంక్ ఆఫ్ బరోడా ఒకటి, ఇలా ఉన్నాయి. 3 అకౌంట్లు ఉన్నాయి. ఒక అకౌంట్ నుంచి ఒక అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా ఖచ్చితంగా మీరు థర్డ్ పార్టీ యాప్స్ వాడలేరు. ఖచ్చితంగా ఆ బ్యాంక్ సంబంధితమైనది చేయగలం. కానీ యూపీఐ మీ యొక్క క్యూఆర్ స్కాన్ యూపీఐ ఇచ్చిన తర్వాత యూపీఐలో మీరు ఎన్ నెంబర్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్ లింక్ చేసుకోవచ్చు. అంటే యూపీఐలో ఏంటిదన్నా ఎనీ బ్యాంక్, ఓకేనా, ఎనీ బ్యాంక్ అకౌంట్ మీరు లింక్ చేసుకోవచ్చు. ఏ బ్యాంక్ అకౌంట్ అయినా కానీ మీరు లింక్ చేసుకోవచ్చు. ఒక్కసారి లింక్ చేసుకున్నాం అనుకోండి, మనము మన అకౌంట్లోనే, మన ఫోన్ ద్వారానే మన అకౌంట్లోనే మనం ఎనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎనీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయొచ్చు. అంటే ఎనీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ అనేది మనం వెంటనే చేయొచ్చు.
అలాగే మనకి ఇదేంటి యూపీఐ అనేది ఎస్బీఐ చెందిందా? కాదు. ఓకేనా? ఫ్లిప్కార్ట్ ఇంకొక ఇండియన్ బ్యాంక్ చెందిందా? కాదు. ఇలా దేనికి సంబంధిత కాదు, ఇండివిజువల్గా అన్నింటినీ కూడా కన్జ్యూమ్ చేసుకుని యాక్ట్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఓపెన్ నెట్వర్క్ కూడా అలాంటిదే. ముందు ఇప్పుడు ఏంటన్నా, మీరు అమెజాన్లో కొనాలనుకోండి, అమెజాన్ యాప్ వాడతారు, అవునా? అమెజాన్లో సెల్లర్ అవ్వాలంటే అమెజాన్లో అవునా. అలాగే ఫ్లిప్కార్ట్ ఉందంటే ఫ్లిప్కార్ట్కి వెళ్ళాలి, ఫ్లిప్కార్ట్ యాప్ ఉంటుంది. తర్వాత పేటిఎం మాల్, తర్వాత మీకు జియో ఏవేవో ఉంటాయి. ఓకేనా? అంటే ఏంటి, వాటికి ఇండివిజువల్గా అన్నీ కూడా సపరేట్గా నడుస్తూ వాటిని కంట్రోల్ చేస్తుంటారు. కాకపోతే ఇలాంటివన్నీ కలిపితేనే మనం ఏమంటామంటే డిజిటల్ కామర్స్ అంటే ఏంటి? సో మనం ఆన్లైన్ మీడియాలో చేస్తున్న కమర్షియల్ యాక్టివిటీస్ అన్నీ కూడా డిజిటల్ కామర్స్ అంటాం. ఓకేనా? మనము ఆన్లైన్ కొనడం, అమ్మడం ఇవన్నీ చేస్తుంటాం కదా, దాన్నే మనం డిజిటల్ కామర్స్ అంటాం. ఈ డిజిటల్ కామర్స్ అంతా కూడా వన్ ప్లాట్ఫామ్. సో ఇదేంటది? వన్ ప్లాట్ఫామ్ కిందకు వస్తే, ఓకేనా, వన్ ప్లాట్ఫామ్లోకి వస్తే ఎలా ఉంటుంది అంటే, ఓపెన్ నెట్వర్క్ అంటే ఏంటి? సో ఇప్పుడు చూడండి, ఫ్లిప్కార్ట్ యాప్ని ఫ్లిప్కార్ట్ వాడు మాత్రమే ఆపరేట్ చేస్తాడు, ఇంకొకరు ఆపరేట్ చేయరు. కాకపోతే ఇక్కడ సింగిల్ వన్ ప్లాట్ఫామ్గా తెస్తున్నప్పుడు ఓపెన్ నెట్వర్క్ అంటే ఏంటి? మీరు కూడా సెల్లర్ అయితే దాన్ని మీరు మీ ప్రోడక్ట్స్ని సెల్ చేసుకోవచ్చు. అంటే ఇండియాలో ఉండే ఏ ప్రోడక్ట్ అయినా కానీ అందులో మీరు సెల్లర్గా జాయిన్ అవ్వచ్చు, దాంట్లో సెల్ చేయొచ్చు. అంటే ఆ యొక్క యాప్ని మీరే, ఆ యొక్క వెబ్సైట్ని మీరే ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఓపెన్ నెట్వర్క్ అంటే ఎవరైనా కానీ ఆపరేట్ చేయొచ్చు. అది దేనికి? ఫార్ డిజిటల్ కామర్స్. దేనికోసం? ONDC అంటాం, ఓకేనా, డిజిటల్ కామర్స్ కోసం. సో ఇప్పుడు ఏంటంటేనన్నా, సో సింపుల్గా కంపారిటివ్గా చెప్తాను చూడండి. యూపీఐలో ఎలాగైతే మీరు ఏ పేమెంట్స్ అన్నా చేసుకోగలరు, ఎలాగన్నా చేయగలరు, అదేవిధంగా ఈ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్లో ఏంటంటే మనము ఈజీగా వచ్చేసి ఏ ఒక్క ప్రోడక్ట్ అన్నా కానీ మీకు చూపించు. ఇది మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. జనరల్గా ప్రాక్టికల్గా ఎవరు చూపిరు, ఇది కొద్దిగా పాసిబుల్ ఉంది కాబట్టి ఐఎమ్ ట్రయింగ్ టు షో యూ. ఓకేనా? ప్రాక్టికల్గా ఎలా చూపిస్తాం అనేది మీకు చూపిస్తారు చూడండి. ఓకేనా? సో ఇక్కడ లెట్స్ గెట్ ఇన్ టు ద క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, ONDC కదా, సో గవర్నమెంట్ కదా, ఈ సైట్ చూస్తాను, ONDC. సో ఇప్పుడు చూడండి, ONDC ఓపెన్ డిజిటల్ నెట్వర్క్ సిస్టమ్. సో ఇది సైట్ కదా నాన్న, సైట్లోకి వెళ్ళాను. సో ఇక్కడ చూడండి, హౌ టు జాయిన్ ఉందా అంటే ఎవ్రీ వన్స్ కామర్స్, అంటే నేను కూడా సెల్లర్గా అనేది ఇక్కడ సెల్లర్గా జాయిన్ చేసి నా ప్రోడక్ట్ ఏదో నేను అమ్ముకోవచ్చు అనమాట. సో ఇది ఒక బిజినెస్ ఆపర్చునిటీగా చూడొచ్చు. అలాగే ఏంటంటే నాట్ ఓన్లీ దట్, సో ఇక్కడ వెనక్కి వచ్చానంటే షాపింగ్. సో ఇక్కడ షాప్ ఆన్ ONDC, ఎలాగైతే మీ ఫ్లిప్కార్ట్ ఇలా ఉంటుందో సో అలాగా. సో ఇందులో ఏమున్నాయి బాగా అబ్జర్వ్ చేయండి, 35,000 ప్లస్ సెల్లర్స్ ఉన్నారు. ఓకేనా? తర్వాత 38 lakh ప్లస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మన ఇండియాలోనే. ఓకేనా? సో ఇండియన్ ప్రొడక్ట్స్ అంతా కూడా మనం అమ్ముకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, మనకి మొత్తం అంతా కూడా వారి ఒక ప్రొడక్ట్స్ అనేది ఒక కనెక్టివిటీ. ఇక్కడ చూడండి, ఏ సింబల్ది అన్నిటిని డెలివరీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఒక చోట కనెక్టివిటీ చేస్తాం. సో ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయి చూడండి. పేటిఎం ఉందా అంటే పేటిఎం యాప్ కాదు కానీ పేటిఎం కావాల్సినంత కూడా ఇక్కడే మీరు కొనొచ్చు అనమాట. సో ఇక్కడ డిఫరెంట్ కొత్త తరహాలో వస్తున్న షాపింగ్ కంపెనీస్ వాటన్నింటికి కూడా ఒక ఆపర్చునిటీ. తర్వాత చూడండి, ఎక్స్పీరియన్స్ ద ఇండియాస్ బిగ్గెస్ట్ కామర్స్, మన ఇండియాలోనే బిగ్గెస్ట్ కామర్స్ అనేది మారనుంది. సో ఇప్పుడు చూడండి, నేను పేటిఎంలో షాపింగ్ చేయాలనుకున్నాను, క్లిక్ చేశాను. సో చూడండి, అక్కడ నుంచి ఏంటి లింక్ అనేది నాకు పేటిఎంలోకి అనేది డైవర్ట్ అవుతుంది అనమాట. సో అలా పేటిఎం నుంచి కూడా షాపింగ్ చేయాలనుకున్నారు చేయొచ్చు అనమాట. సో ఇలా, సో ఇక్కడ చూసారు అంటే అబౌట్ ఇట్ వాళ్ళే ఇక్కడ చెప్పుంటారు. సో గవర్నమెంట్ సైట్లో చదవడంలో కన్నా అద్భుతంగా. సో ఇక్కడ చూడండి, ఇన్ ఇండియా మోర్ దాన్ 12 million సెల్లర్స్, ఎంతమంది? 12 million సెల్లర్స్ ఉన్నారనమాట. సో వారి యొక్క జీవనోపాధి అంతా కూడా ప్రోడక్ట్స్ని అమ్మడం వల్ల సర్వీసెస్ ద్వారా వస్తుంది. సో అందులో ఏంటినన్నా, సో కామర్స్ ద్వారా ఉపయోగించుకున్న వాళ్ళు 15,000 మాత్రమే. అంటే ఏంటి, ఇక నుంచి గ్రామ స్థాయిలో ఉంటున్న వారు మీ వస్తువులు అమ్ముకోవడానికి ఇది ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్గా, సెల్లర్గా మీరు అవ్వడానికి ఇవన్నీ కూడా చాలా బెటర్గానే చెప్తున్నారు. సో అందుకే ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఒక వెబ్సైట్గా అనేది చెప్తున్నారు. ఓకేనా? దిస్ ఇస్ వాట్ అబౌట్ ఇట్. నేను డైరెక్ట్గా లైవ్ సైట్లోనే మీకు చూపించేశాను. సో ఎందుకంటే సంథింగ్ మనం కంటెంట్లు ఇవి రాయడానికన్నా కానీ అసలు ఏందో మీకు కళ్ళ కట్టినట్టు చూపించేస్తే ఇంకేముంది చెప్పండి, చాలా చాలా ఈజీ కదా. దిస్ ఈజ్ హౌ ఈ లెర్న్ బెటర్ నాన్న. సో ఒక సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు మనం బెటర్గా నేర్చుకోవాలి. సో ఇది ONDC అనేది ఒక ప్లాట్ఫామ్. అది ఎలాగైతే ఫ్లిప్కార్ట్ ఇలా ఉందో అలాగే ఇది, కానీ ఇది గవర్నమెంట్కి చెందింది. కాకపోతే కాకపోతే ఈ ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్లో అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ జాయిన్ కాలేదు. ఓకేనా? అమెజాన్ ఫ్లిప్కార్ట్ అనేది ఎందుకంటేనా, మన ఇండియాలో చాలా వరకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ అనేది అంటే ఒక రకంగా మోనోపలైజ్ చేస్తున్నాయి. మోనోపోలీ తెస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనము ఏదైనా ఒక వస్తువు కొనాలనుకోండి, ఎక్కడికి వెళ్దాం? ఒకటి అమెజాన్ లేదంటే ఫ్లిప్కార్ట్. మోనోపోలీ అక్కడ స్టేబుల్ అయిపోతుంది. ఈ మోనోపోలీ షుడ్ బి బ్రేకెన్. ఈ మోనోపోలీ అనేది ఏంటి? బ్రేక్ అవ్వాలి. సో అంటే ఎవరైనా ఏ వస్తువు అన్నా ఆన్లైన్లో అమ్ముకోవచ్చు, ఎవరైనా కొనవచ్చు.
అమెజాన్ ఫ్లిప్కార్ట్లోనే కొనాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఏంటి, మన మార్కెట్లో ఎలా వ్యాపారం చేస్తారు, ఎవరైనా షాప్ పెట్టుకోవచ్చు, ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు. కాబట్టి మార్కెట్లో ఏంటి, రేట్లు కాంపిటేటివ్ అయినప్పుడు తగ్గుతూ వస్తుంది. కానీ ఇక్కడ ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలా ప్రైవేట్ ఏజెన్సీస్ వీళ్ళు మోనోపోలీ అవుతున్నాడు. ఇండియన్ ప్రొడక్ట్స్ మనకి సెల్ అవ్వట్లా, ఇండియన్ కంపెనీలు పైకి రావట్లా. ఇలాంటి వాటిని ఓవర్కమ్ చేయడం కోసమే గవర్నమెంట్ అనేది ఇలాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. సో ఇది యాక్చువల్గా ఏంటంటే సెక్షన్ 8లో, ఓకేనా, సెక్షన్ 8 ఆఫ్ అవర్ కంపెనీస్ యాక్ట్, ఓకేనా, మన కంపెనీస్ యాక్ట్ సెక్షన్ 8లో కంపెనీస్ యాక్ట్లో, ఓకేనా, కంపెనీస్ యాక్ట్ ఏదైతే ఉందో సో దానిలో రిజిస్టర్ అయ్యి కంపెనీస్ యాక్ట్ 2013లో రిజిస్టర్ అయ్యి, ఓకేనా, కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం రిజిస్టర్ అయ్యి, అలాగే ఏంటంటేనన్నా సో ఇక్కడి నుంచి కూడా ఏంటంటేనన్నా వీరు ఈ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా చేస్తున్నారు అనమాట. సో ఇలా ఏంటంటేనన్నా ఎవరైనా కానీ ఎనీబడి క్యాన్ ఆపరేట్, ఎనీబడి క్యాన్ యాక్సెస్, ఎనీబడి క్యాన్ యూటిలైజ్ ఇట్. సో ఇలా మనం చేస్తున్నప్పుడు అంటే దిస్ విల్ బి బ్రేక్ ద డిజిటల్ మోనోపొలీ, బ్రేక్ ద డిజిటల్ మోనోపొలీ. సో ఈ డిజిటల్ మోనోపొలీ అనే ఒక పదం ఉంది చూసారా, ఈ డిజిటల్ మోనోపొలీ అనే పదంతోనే మనం మెయిన్స్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు, అలాగే మెయిన్స్ ఆన్సర్ కూడా రాయొచ్చు. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఈ డిజిటల్ మోనోపొలీస్ని బ్రేక్ చేయడానికి వాటి కూడా ఇలాంటి ఓపెన్ నెట్వర్క్ సోర్సెస్ అనేది చాలా చాలా బెటర్ అవుతుంది. ఎందుకంటే మీరు ఒక చిన్న తరహా వ్యాపారం పెట్టినప్పుడు మీరు ఒక సో కాల్డ్ ఒక పెద్ద యాప్ కానీ ఇవన్నీ మెయింటైన్ చేయగలంటే లేదు. అలాంటప్పుడు ఇలాంటి ఓఎన్డీసీ లాంటి ఒక సాఫ్ట్వేర్స్ అనేది మనకు ఒక మేజర్ సోర్స్ అనేది మీ ప్రోడక్ట్కి ఒక మార్కెట్ క్రియేట్ చేయడానికి కానీ ఇవన్నీ కూడా చాలా హెల్ప్ అవుతుంది. కాకపోతే అసలైన ట్విస్ట్ ఏంటంటే ఇది గవర్నమెంట్ది కాబట్టి గవర్నమెంట్ దానిలో ఉండే టెక్నాలజీ మనకు బాగా తెలిసిందే. ఆధునికమైన టెక్నాలజీస్ చాలా తక్కువ, ఇంకా వాటికి బూస్ట్ అందట్లేదు. అంటే ఏంటంటే నన్న మీరు తినే బూస్ట్ హార్లిక్స్ కాదు, దాని యొక్క వేగవంతమైన గ్రోత్ లేదు, ఆ యూజర్ ఇంటర్ఫేస్ మనం ఊహించినట్టు లేదు. సో అందుకని ఏంటంటే చాలా సమస్యలు అనేది ఉంటున్నాయి. కాకపోతే రాబోయే కాలంలో ఇది ఒకవేళ సపోర్టివ్గా పాజిటివ్గా వచ్చినప్పుడు అంటే ఇది ఒక పెద్ద చేంజ్ అనేది తీసుకొస్తుంది అనేది భావిస్తున్నాం. ఓకేనా, దిస్ ఇస్ వాట్. ఓకేనా, సో గవర్నమెంట్ అనేది దీన్ని ఇంకా పుష్ చేయడానికి అనేది ప్లాన్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇంకా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. ఈ అమెజాన్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు సెల్లర్స్ అంతా కూడా అక్కడ ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, ఎక్కువ అమౌంట్ కట్టాల్సి వస్తుంది అని కూడా చెప్తున్నారు. లెట్ అస్ లుక్ ఫార్వర్డ్ అన్న, ఇది అసలు ఈ ఓఎన్డీసీ గవర్నమెంట్ తెచ్చిన సక్సెస్ అవుతుందా లేదా అనేది ఇంకా కొద్ది రోజులు ఆగితే మనకు తెలిసిపోతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మనం క్వాడ్ రిలేటెడ్ మెయిన్స్ అనాలిసిస్ కూడా చూసాము. సో ఇక్కడ ఏంటంటే దేని గురించి మాట్లాడుతుందంటే క్వాడ్ లెడ్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ఫస్ట్ చూడండి, ఇది ఇంటర్నేషనల్ రిలేషన్షిప్లో అలాగే బయోటెక్నాలజీ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా చాలా 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 సిగ్నిఫికెంట్. ఫస్ట్ ఒక పదం మనకి చాలా క్రూషియల్. ఎప్పుడూ కూడా యూపీఎస్సీ మెయిన్స్ అయినా ప్రిలిమ్స్లో అయినా మీకు ఏంటంటే అసలు టర్మ్కైనా కాన్సెప్ట్ మీకు తెలుసుండాలి. అసలు బయో మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు కదా, ఈ బయో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి, ఈ పదానికైనా మీనింగ్ ఏంటో మనకి బేసిక్ లెవెల్లో అనేది తెలియాలి. సో చూడండి, బయో మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు, కొన్నిసార్లు దీన్ని బయో ఫ్యాబ్రికేషన్ అంటారు. ఏమంటారు, బయో ఫ్యాబ్రికేషన్ అని కూడా అంటారు. ఓకేనా, కొన్నిసార్లు దీన్ని బయో ఫ్యాబ్రికేషన్ అని కూడా అంటారు, బయో మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు. అంటే ఏంటంటేనన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటేనన్నా దీని ద్వారా ఏంటంటేనన్నా వీఆర్ ప్రొడ్యూసింగ్. ఓకేనా, మనం ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాం, వీఆర్ ప్రొడ్యూసింగ్ ఏంటి, బయాలజికల్ మెటీరియల్స్. సో బయాలజికల్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బయాలజికల్ మెటీరియల్స్ అనేది మనం తయారీ చేయబోతున్నాం. సో ఈ బయాలజికల్ మెటీరియల్స్ అంటే వేటితో ఉపయోగించుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రోటీన్స్, ఓకేనా, ప్రోటీన్స్ కానీ తర్వాత ఎంజైమ్స్ కానీ, ఓకేనా, ప్రోటీన్స్ తర్వాత ఎంజైమ్స్ కానీ, ఓకేనా, ప్రోటీన్స్ ఎంజైమ్స్ అలాగే కెమికల్స్, ఓకేనా, సో ఆ యొక్క ఆర్గానిజంలో ఉంటున్న కెమికల్స్ కానీ తర్వాత ఫార్మాసిటికల్స్, ఓకేనా, ఫార్మాసిటికల్స్. సో ఇవన్నీ కలగలిసి మనము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న దాన్నే మనం ఏమంటున్నామంటే సో వాటిలో ఉంటున్న కాంపోనెంట్స్, బయాలజికల్ కాంపోనెంట్స్, సెల్ స్ట్రక్చర్స్ వాటిని స్టడీ చేస్తూ వాటి ద్వారా మనం తయారీ చేస్తున్న దాన్నే మనం బయో మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. సో ఇందులో ఏంటంటే ఒకవైపు బయాలజీ ఉంటుంది, ఓకేనా, బయాలజీతో పాటు ఇంజనీరింగ్, ఓకేనా, సో ఇంజనీరింగ్, ఓకేనా, ఇంజనీరింగ్ బయాలజీ రెండు కలగలిసిన ఒక సబ్జెక్టే బయో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. బయాలజీ, ఇంజనీరింగ్ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్, ఓకేనా, ఉత్పత్తి, ఓకేనా, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కలగలిసి చేస్తున్న దాన్ని సో దాన్నే ఏమంటామంటే బయో మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. ఓకేనా, సో ఈ బయో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అనేది మన ఇండియాలో స్థాపించాలనేది నిర్ణయించుకున్నాం. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ బయో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఒక పేరు మీకు తెలుసు, దానికైనా అర్థం మీకు తెలుసు. ఇప్పుడు మన గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ ఏంటి, అసలు తీసుకొస్తున్న ప్లాన్ ఏంటి అనేది. సో ఇది న్యూస్లో ఎందుకంటే ఉందంటేనన్నా యాక్చువల్గా ఏంటంటే క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ అంటే నూతనంగా పెరుగుతున్న ఏవైతే ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే చాలా వేగవంతంగా పెరుగుతున్న టెక్నాలజీ ఏవైతే ఉన్నాయో
ఆ టెక్నాలజీస్లో ఈ యొక్క బయోటెక్నాలజీస్ చాలా ఇంపార్టెంట్. సో అలాంటి టెక్నాలజీస్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక వర్కింగ్ గ్రూప్ ఉంది. సో క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ వర్కింగ్ గ్రూప్ ఒకటి ఉంది. ఆ గ్రూప్ ఏంటంటేనా ఇది క్వాడ్తో ఒక భాగమే. సో క్వాడ్ దేశాల గురించి ముందే చెప్పాను నేను. క్వాడ్ అంటే 4 దేశాల యొక్క కలయిక, వారి యొక్క ప్లానింగ్ కోఆర్డినేషన్. అది ఏవేంటే యూఎస్, జపాను, ఓకేనా. క్వాడ్ అంటే యూఎస్, జపాను, ఇండియా, తర్వాత ఆస్ట్రేలియా. ఈ 4 దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 దేశాలు కూడా కలగలిసి వాళ్ళ యొక్క, ఓకేనా. సో వాళ్ళు ఏంటంటే మన 4 దేశాలు కూడా కలిసి మనమంతా కూడా కోఆర్డినేట్ చేసుకునేసి, ఓకేనా, ఆస్ట్రేలియా, ఓకేనా. సో ఇవన్నీ కూడా చేయడానికి ఉంటున్న ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ అనమాట. సో ఈ యొక్క ఆర్గనైజేషన్ యొక్క ముఖ్యమైన పని ఏంటి, ముఖ్యంగా ఏంటి, ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవడం, ఒకరికొకరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం. ముఖ్యంగా అది ఏ ఫీల్డ్లో, బయోటెక్నాలజీ. సో బయోటెక్నాలజీ ఫీల్డ్లో వారు అద్భుతంగా అనేది డెవలప్ అవ్వడానికి, ఇంప్రూవ్ అవ్వడానికి ఈ యొక్క సిగ్నిఫికెన్స్ అనేది తీసుకొస్తున్నారు. సో ఇందులో ఏంటంటేనా, సో దీని ద్వారా మైక్రో ఆర్గానిజం వాటిని ఉపయోగించుకొని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం రాబోయే కాలంలో ఇవి చాలా ఓకేనా. సో కమింగ్ ఇయర్స్లో ఒక మేజర్ ఇన్నోవేషన్గా అనేది మారబోతుంది, ఓకేనా. సో ఇదేంటే పొటెన్షియల్ అంటారు. ఓకే, బయోటెక్నాలజీ అనేది చాలా పొటెన్షియల్ ఫీల్డ్. ఈ ఫీల్డ్లో ప్రపంచవ్యాప్తంగా అంటే ఏంటి, వరల్డ్లో తీసుకున్నారంటే వరల్డ్ లీడర్స్ అంటే ప్రపంచంలో ముందడుగు వేస్తున్న ఈ బయోటెక్నాలజీ అండ్ బయో మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంటున్న దేశాలు అంటే యూఎస్ తర్వాత చైనా. వారు ముఖ్యంగా ఈ బయో ఎకనామీస్ అని చెప్తాం. అంటే ఈ యొక్క సెక్టార్లో ముందడుగు వేస్తున్న బయో ఎకనామీస్ అనేది ఈ 2 దేశాలు అనమాట. చైనా మన పక్కనే ఉంది, యూఎస్ మన పక్కనే నిలబడుతూ ఉంది. అంటే ఏంటి, సో కోఆర్డినేట్ అవుతుంది. సో ఇక్కడ మీరిద్దరూ కలిసి ఇక్కడ ఏంటంటేనన్నా మనము ఇప్పుడు ఇండియా అనేది చాలా పొటెన్షియల్. ఎందుకంటేనన్నా మనకి ఒక విషన్ ఉంది. సో ఎందుకంటేనన్నా ఇండియాలో ఎందుకు బయో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అనేది రావాలి, ఎందుకు క్వాడ్ వచ్చేసి బయో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఇండియాలోనే చూస్ చేసుకోవాలంటే మన ఇండియాలో కొద్దిగా విషన్ ఉంది. మన ఇండియా యొక్క విషన్ ఏంటి, మన యొక్క విషన్ ఏంటంటే నేషనల్ బయోటెక్నాలజీ డెవలప్మెంట్ స్ట్రాటజీ. సో మనం ఏంటి, నేషనల్ బయోటెక్నాలజీ అంటే మనము ఇండియాలో బయోటెక్నాలజీని ఇంకా ఎక్కువ చేయడానికి నేషనల్ బయోటెక్నాలజీ డెవలప్మెంట్ స్ట్రాటజీ, ఇండియా యొక్క బయోటెక్నాలజీ డెవలప్మెంట్ స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో ఈ స్ట్రాటజీ వచ్చేసి మనం ఏంటంటేనన్నా స్ట్రాటజీ ప్రకారం మన ఇండియా అనేది 2025 అంతా కూడా మన ఇండియా అనేది గ్లోబల్ హబ్ అయిపోవాలి. అంటే ఏంటి, బయోటెక్నాలజీ అండ్ వాటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్లో మన ఇండియా అనేది ప్రపంచ స్థాయిలో ఒక గ్లోబల్ హబ్గా మారాలనేది నిర్ణయించుకున్నాం. సో అలా మారడం కోసమే ఏంటంటే సుమారుగా మనం ఏంటంటే $100 బిలియన్ ఎంత $100 బిలియన్ అనేది మనము టార్గెట్ పెడుతూ ఉన్నాం. అంటే మన ఇండియాలో ఈ బయోటెక్నాలజీ అనేది ఒక పొటెన్షియల్ టెక్నాలజీ. సో దీని ద్వారా మనం మన ఎకనామిక్ పొటెన్షియల్ని బూస్ట్ చేయొచ్చు. సో అలాగే మన సప్లై చైన్ని బ్రేక్ చేయొచ్చు. అన్నిటిని చేసి మనం అద్భుతంగా అందించాలి. సో ఇప్పుడు క్వాడ్ యొక్క సపోర్ట్ ఏంటంటే యూఎస్ దగ్గర ఫండ్స్ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ తీసుకున్నా అంటే ఆస్ట్రేలియా, ఓకేనా. క్వాడ్లో ఉంటున్న దేశాల యొక్క కోఆర్డినేషన్ ఆస్ట్రేలియా, జపాన్, యూఎస్ వీళ్ళిద్దరి దగ్గర ముగ్గురు దగ్గర కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి, ఓకేనా. వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉన్నాయి, వీళ్ళ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి. సో ఇవన్నీ చూసాము అంటే ఏంటంటే సో మన ఇండియా దగ్గర ఏమున్నాయి, అలాగే వీరందరూ ఐపీ రైట్స్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటారు, ఐపీ రైట్స్ కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సరే, మరి ఇండియాలోకి సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి, ఇండియాలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే స్కిల్డ్ వర్క్ ఫోర్స్. సో పని చేయడానికి కావాల్సిన స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో అన్ని పనులు చేయడానికి ఎవరున్నారు, మన ఇండియన్సే ఉన్నారన్నమాట. సో స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అనేది మన దగ్గర ఉంది. సో అలాగే అఫోర్డబిలిటీ అంటే సో చూడండి, అన్ని దేశాల కన్నా కానీ తక్కువ కాస్ట్తో ఎక్కువ పని చేయగలిగిన మంచి చాయిస్ ఏదైనా ఉంటుందంటే అది మన ఇండియానే. ఎందుకంటే ఇంకొకటి అంటే మన ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో బయోటెక్నాలజీకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మన వద్ద అవైలబుల్లో ఉంది. ఇంకా చెప్పాలంటే ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో మన ఇండియా చాలా ముందడుగులో ఉంది, ఓకేనా. సో ఫార్మా హబ్స్ అనేది మన ఇండియాలో ఉన్నాయి. సో మ్యానుఫ్యాక్చరింగ్, ఓకేనా, మ్యానుఫ్యాక్చరింగ్ స్పెల్లింగ్ రాంగ్, అది కరెక్ట్, ఓకేనా. మ్యానుఫ్యాక్చరింగ్లో ఏంటంటే మనం ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ ఇతర విషయాలు ఏంటంటే మనం చాలా చాలా అద్భుతంగా అనేది ఉన్నాం. సో అందుకోసమే ఏంటంటే ఇండియా కుడ్ బి ద రైట్ చాయిస్. అలాగే ఏంటంటే మిగతా దేశాల కన్నా కానీ సగం ఖర్చే అవుతుంది మన ఇండియాలో. సో అందుకని ఏంటంటే ఇది మనకి బెటర్ ప్లాట్ఫామ్గా అనేది కన్సిడర్ చేస్తున్నారు. అలాగే రీసెంట్గా మన ఇండియాకి వచ్చిన ఇష్యూ, ఇండియాకి ఒక ప్రాబ్లం ఏంటంటే చైనా ఈజ్ బిల్డింగ్
బిల్డింగ్ కాదు, ఆల్రెడీ వాళ్ళు టాప్లో ఉన్నారు, ఓకేనా. అంటే బిల్డింగ్ కన్నా కానీ లీడింగ్, చైనా లీడింగ్ ఇన్ ఫార్మా. సో ఫార్మా సెక్టార్లో చైనా అనేది చాలా ముందడుగులో ఉంది. ఇప్పుడు మనం వాళ్ళని ఫైట్ చేయాలి, అవునా. సో ఫైట్ చేయడం కోసం ఇండియా వచ్చేసి ప్రోడక్ట్ లింక్డ్ సబ్సిడీ అనే స్కీమ్ అనేది తెచ్చారు, ఓకేనా. ప్రోడక్ట్ లింక్డ్ సబ్సిడీ. సో ఇలాంటి స్కీమ్స్ తీసుకొస్తూ ఏంటంటే మనము ఎలాగైనా సరే, ఓకేనా. సో మన యొక్క ఫార్మా సెక్టార్ని మనం మళ్ళీ బూస్ట్ చేయాలి, ఇంకా వేగవంతంగా పెంచాలి, వారితో ధీటుగా ఫైట్ చేయాలి అనే దాంట్లో ఏంటంటే ప్లాన్స్ వేసుకుని మనం ఏంటంటేనన్నా సో మన ఇండియా వచ్చేసి ప్రోడక్ట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ అనేది తెచ్చింది. సో ఇలా ఎన్నో ఇనిషియేటివ్స్ అనేది ఏంటి, మనం బెటర్ ప్లాట్ఫామ్గా మారడానికి, బెటర్గా అవ్వడానికి దానికోసం గవర్నమెంట్ అనేది తీసుకొస్తుంది. దట్ ఈస్ వాట్ అబౌట్ యువర్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ వాటికి రిలేటెడ్ కంటెంట్ అన్నమాట, ఓకేనా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూడండి. 1 in 7 ఇండియన్ ప్రైమరీ స్కూల్స్, ఇది ముఖ్యంగా జార్ఖండ్ రిలేటెడ్ డేటా అనేది స్టడీ చేశారు నాన్న. ఏం లేదు, స్కూల్స్లో సింగిల్ టీచర్ స్కూల్స్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇది ఏంటంటే నాన్న ముఖ్యంగా దేని గురించి అంటే ప్రైమరీ స్కూలింగ్, ఓకేనా. ప్రైమరీ స్కూల్స్ గురించి, అలాగే స్కూల్స్ యొక్క మన యొక్క పరిస్థితి గురించి, అంటే ఇది ఎడ్యుకేషన్ రిలేటెడ్. సో ఎడ్యుకేషన్ అనేది పార్ట్ ఆఫ్ గవర్నెన్స్లో వస్తుంది. సో అందులోనే మీకు జిఎస్ పేపర్ 2లో వస్తుందన్నమాట. సో అంటే మన ఇండియా యొక్క పరిస్థితి ఎలా ఉంది, ప్రజల యొక్క పరిస్థితి ఏంటి, స్టూడెంట్స్ యొక్క పరిస్థితి, ప్రైమరీ స్కూల్ యొక్క సిచ్యువేషన్ ఏంటి అనేది మనకి తెలుస్తుంది. ముఖ్యంగా ఇది జార్ఖండ్లో చదివారు. సో ఇక్కడ మన ఇండియా యొక్క స్కూల్స్ యొక్క పరిస్థితిని స్టడీ చేసే ఒక ఏజెన్సీ ఏంటంటేనైనా సో దాన్ని ఏమంటామంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్, ఓకేనా. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఓకేనా. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫార్ ఎడ్యుకేషన్, యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫార్ ఎడ్యుకేషన్, ఓకేనా. సో దాన్నే UDISE అంటారు. సో వారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, వారు ఇచ్చిన స్టడీస్ ప్రకారం మనకి ఏం తెలిసిందంటేనన్నా సో 1/3, సో చూడండి 1/3 స్కూల్స్, ఓకేనా. 1/3 అంటే 1/3 వంతు ఉంటున్న ప్రైమరీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, ప్రైమరీ లెవెల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అంతా కూడా ఏంటంటేనన్నా సో చూడండి ముఖ్యంగా జార్ఖండ్లో, ఇక్కడ జార్ఖండ్ స్టేట్లో ఏంటంటేనన్నా సింగిల్ టీచర్ స్కూల్స్గానే ఉన్నాయి. అంటే చూడండి మనకి సబ్జెక్టులు ఎన్నో ఉంటాయి కానీ టీచర్ ఒకరే ఉంటారు, ఓకేనా. సింగిల్ టీచర్ స్కూల్స్ అంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా స్టూడెంట్స్ అంతా కూడా ఈ ఒక టీచర్తోనే క్లాసులు వినాలన్నమాట. ఆ ఒక టీచరే అన్నీ నేర్పించారనమాట. సో ఇది ఎంత కఠినమో చూడండి, టీచర్ పట్ల కఠినము, స్టూడెంట్స్ పట్ల కఠినము, ప్రతి ఒక్కటి కఠినం కదా. మరి ఇండియా సినారియోలో కూడా ఇండియా ఒక పరిస్థితిలో తీసుకున్నామంటే ఈ యొక్క సింగిల్ టీచర్ యొక్క స్కూల్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఇండియాలో మాత్రం తీసుకుంటే 14.7% ఉన్న టోటల్ ఉంటున్న స్కూల్స్లో 14% కంటే ఎక్కువ, అప్రాక్సిమేట్లీ 15% స్కూల్స్ అనేది సింగిల్ టీచరే ఉన్నాయి. అంటే ఒక టీచర్ మాత్రమే ఉన్నారు ప్రైమరీ లెవెల్లో. సో ఇది ఒక దుస్థితి అన్నమాట. సో అలాగే ఏంటంటేనన్నా మనకి రైట్ టు ఎడ్యుకేషన్, ఓకేనా, రైట్ టు ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో, ఓకేనా, రైట్ టు ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో ఆ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం, ఓకేనా, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే క్లియర్ కట్గా అనేది చెప్పేశారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే మనకి లీస్ట్, ఓకేనా, అట్లీస్ట్ అంటే తక్కువలో తక్కువ 2 టీచర్స్ ఉండాలన్నమాట. 2 టీచర్స్ ఉండాలి, అంతకన్నా కానీ తక్కువ ఉండకూడదని చెప్పినారు. కానీ ఇండియా యొక్క పరిస్థితి ఏంటి, ఇంకా లేదు. సో అలాగే ఎన్నో స్టేట్స్ ఇంకా వరస్ట్గా కూడా పెర్ఫామ్ చేస్తున్నారు. అందులో మనం కొన్ని తీసుకున్నాం అంటే ఏపీలో చూడండి 34% స్కూల్స్ సింగిల్ టీచర్ అనమాట, 34% సింగిల్ టీచర్ స్కూల్సే ఉన్నాయి. ఇది చాలా బాధాకరమైన విషయం, మనం వినాల్సిందే, ఓకేనా. తర్వాత తెలంగాణ, చాలామంది టీచర్ రిక్రూట్మెంట్ ఇవి రాలా అని సఫర్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి తెలంగాణలో 30% అంతా కూడా సింగిల్ టీచర్, అంటే ఎంత స్కార్సిటీలో ఉంది. తర్వాత కర్ణాటక తీసుకుంటున్నారు అంటే 29% వచ్చేసి సింగిల్ టీచర్స్ అనమాట. మరి జార్ఖండ్ తీసుకున్నారు అంటే, ఓకేనా, సో జార్ఖండ్ రిలేటెడ్ డేటాని ప్రొవైడ్ చేశారు. జార్ఖండ్ తీసుకున్నారు అంటే 25% అనమాట. 25% అనేది సింగిల్ టీచర్ అనేది ఉన్నారు. సో ఇక్కడ ఉంటున్న పరిస్థితి మనకు అర్థమవుతుంది. కాకపోతే సింగిల్ టీచర్ ఉన్నా కానీ సో నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఫర్ టీచర్స్ అంటే వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్, ఓకేనా, నెంబర్ ఆఫ్ పీపుల్స్, ఓకేనా, నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఇన్ సింగిల్ టీచర్స్, ఓకేనా, ఇన్ సింగిల్ టీచర్ ఆ విషయం తీసుకున్నాం. అంటే సింగిల్ టీచర్ స్కూల్స్లో కూడా ఏంటంటేనా నెంబర్ ఆఫ్ ఎంతమంది, ఒక టీచర్కి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారని కన్సిడర్ చేసుకుంటే మధ్యప్రదేశ్లో వచ్చేసి 39, ఓకేనా, మధ్యప్రదేశ్లో 39 ఉన్నారు. తర్వాత జార్ఖండ్ తీసుకుంటున్నాము అంటే ఏంటిది, జార్ఖండ్ తీసుకుంటున్నాము అంటే
46 ఉన్నారు. యూపీలో దారుణంగా ఉన్నారు. యూపీలో వచ్చేసి 70 పీపుల్ అని అంటే 70 మందికి ఒక టీచర్ అంటే ఎంత దారుణంగా ఉంటుందో చూడండి. అంతేకాదు బీహార్ తీసుకున్నంటే ఇంకా దారుణంగా ఉంటుంది. 96 మంది స్టూడెంట్స్ అంటే ఎలా స్టూడెంట్ కావాల్సిన స్కిల్ అనేది ఎలా అందిస్తారు. సో అంటే ఈ సింగిల్ టీచర్ స్టూడెంట్స్ అనేది చాలా వరకు ఇంత డిఫరెంట్గా ఉండడానికి కారణం ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో సో దీంట్లో ఏంటంటే మనకి లో పాపులేషన్ డెన్సిటీ అంటే ప్రజల యొక్క జనసాంద్రత తక్కువ. సో ఎక్కడో ఒకరు ఒక్కొక్క ఊర్లో ఉంటారు ఓకేనా. లో పాపులేషన్ డెన్సిటీ ఉన్నప్పుడు ఆ ప్రాంతాలకు వెళ్ళడానికి టీచర్స్ కూడా ముందుకు రాకపోవడం. అలాగే సెటిల్మెంట్ ప్యాటర్న్, సో ప్రజల యొక్క సెటిల్మెంట్ ప్యాటర్న్ అనేది స్కాటర్డ్గా ఉంటుంది ఓకేనా. సెటిల్మెంట్ ప్యాటర్న్ అంటే వాళ్ళు సెటిల్ అయిందంతా కూడా చూసుకున్నామంటే చాలా వరకు ఏంటంటే స్కాటర్డ్ అంటే ఇక్కడొకరు అక్కడొకరు అన్నట్టు. సో చాలామంది దూరంగా నివసిస్తూ ఉన్నారు. సో అలా ఉండడం వల్ల ఏంటంటే వీటి యొక్క పరిస్థితి అనేది ఇలా ఉందంటున్నారు. అలాగే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఎవరున్నారు? బెస్ట్ ఏంటంటే కేరళ అన్న. సింగిల్ టీచర్ పర్ఫార్మెన్స్ వీడియో తీసుకున్నారంటే బెస్ట్ వచ్చేసి కేరళ. ఎందుకంటే కేరళలో 4% మాత్రమే సింగిల్ టీచర్స్ ఉన్నారు. ఆ 4% కూడా ఎందుకు ఉన్నారంటే చూడండి, సింగిల్ టీచర్స్ ఎందుకున్నారంటే చిల్డ్రన్స్ పాపులేషన్ తక్కువ ఓకేనా. సో అంటే మరీ తక్కువ పాపులేషన్ అంటే వాళ్ళ యొక్క పాపులేషన్ అనేది సింగిల్ టీచర్స్ మాత్రమే ఉన్నారంటే ఎక్కడంటే చిల్డ్రన్ వచ్చేసి 1% మాత్రమే. చిల్డ్రన్ వచ్చేసి ఓన్లీ 1% ఉన్నారంటే చిల్డ్రన్ యొక్క పాపులేషన్ కూడా చాలా తక్కువ ఉంది. అందుకనే అక్కడ సింగిల్ టీచర్ అనేది మనం చూస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఏంటంటేనా ఇలా సింగిల్ టీచర్స్ ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటి, ఇలా ఉంటుండడం వల్ల ఇష్యూస్ ఏంటి అని తీసుకున్నారు అంటే మనకి ఏంటంటేనా మినిమం 30 మెంబర్స్కి ఒక టీచర్ ఉండాలి. కానీ అంతకంటే దారుణమైన పరిస్థితులు అనేది ఇక్కడ ఉందన్నమాట. తర్వాత తీసుకున్నారంటే మెనీ గవర్నమెంట్స్ ఓకేనా, స్టేట్ గవర్నమెంట్స్ అంతా కూడా ఏం చేస్తున్నారంటే మనీ సేవింగ్ కోసం టీచర్ రిక్రూట్మెంట్ చేయట్లేదు. మనీ సేవింగ్ చేయడం కోసం ఏంటంటే వారు సో చూడండి అండర్ స్టాఫింగ్ అనేది చేస్తున్నాం. అండర్ స్టాఫింగ్ అంటే ఉండాల్సిన వాళ్ళ కన్నా కానీ హౌ మెనీ మెంబర్స్ షుడ్ బి దానికంటే కూడా తక్కువ చేసుకున్నాం ఓకేనా. ఎంతమంది ఉండాలో దానికంటే కూడా తక్కువ మంది ఓకేనా అండర్ స్టాఫింగ్ అనేది చేస్తూ ఉన్నారు అనేది ఒక పెద్ద ప్రాబ్లం అనేది చెప్తున్నారు. తర్వాత ఏంటంటేనన్నా ముఖ్యంగా ఎక్కడైతే చాలా వరకు వెనకబడిన వర్గాలు వెనకబడిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అండర్ స్టాఫింగ్ ఇంకా ఎక్కువ చేస్తున్నట్టు చెబుతున్నారు. సో అలాగే ఏంటంటేనన్నా ఇలా ఉండడానికి కారణం హై టీచర్ వ్యాకెన్సీస్ టీచర్ల యొక్క వ్యాకెన్సీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ అంతకంత ఫిల్ చేస్తున్నారంటే లేదు, వ్యాకెన్సీస్ ఎక్కువగా ఉన్నాయి ఫిల్ చేయట్లేదు అనేది అసలైన కారణంగా చెప్తున్నారు. సో రీసెంట్గా చెప్పుకున్నారు అంటే జార్ఖండ్లో తీసుకున్నాను అనుకోండి, జార్ఖండ్ స్టేట్ ఏదైతే ఉంటుందో జార్ఖండ్లో నో నోటిఫికేషన్ అంటే టీచర్ల కోసం నోటిఫికేషనే లేదనమాట. ఎప్పటి నుంచి ఫ్రమ్ 2016 అంటే 2016 నుంచి టీచర్ నోటిఫికేషన్ లేవు. పాపం వాటిని నమ్ముకున్న వాళ్ళు ఏంటి, అదే కదా ప్రాబ్లం. అలాగే రెసిస్టెన్స్ ఫ్రమ్ టీచర్స్ అంటే ఏంటంటేనన్నా రెసిస్టెన్స్ ఫ్రమ్ టీచర్స్ అంటే ఏంటన్నా ఫర్ ఎగ్జాంపుల్ టీచర్లు అందరూ కూడా ఓకేనా అలాంటి మారుమూల ప్రాంతం ఓకేనా టీచర్స్ ఓకేనా ఫార్ పోస్టింగ్ వేస్తే అక్కడికి వెళ్ళడానికి నేను వెళ్ళను స్కూళ్ళకి పిల్లలు మారం చేస్తారు కదా, ఆ విధంగా ఆ మారుమూల ప్రాంతాలకు వాళ్ళకి పోస్టింగ్ ఇస్తే నేను పోను అనేది వీరు చెప్తున్నాను అనమాట. సో అలాగే ఏంటంటేనన్నా మనము ఇప్పుడు కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే ఓకేనా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే వీటిని మనం బ్రేక్ చేయాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటే గవర్నమెంట్ అనేది వీటిని ఖచ్చితంగా రిమోట్ ఏరియాల్లో వెనకబడిన ఏరియాస్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి యూ నీడ్ టు బ్రేక్ దిస్ సిస్టమ్. సో ఇలా ఉంటున్నదాన్ని మనం బ్రేక్ చేయాలి, ఇంకా మెరుగైన సిస్టమ్ అనేది తీసుకురావాలి అనేది క్లియర్ కట్గా అనేది చెప్పారు. దిస్ ఇస్ వాట్ రిలేటెడ్ టు దట్ ఆర్టికల్ ఓకేనా. సో ఓకే స్టూడెంట్స్, సో మీరు ఎంసీక్యూకి వెళ్ళడానికి ముందు ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడొచ్చు. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది మనకి 5,000 రూపీస్కి మీకు అందుబాటులో ఉంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారు తీసుకోవచ్చు, ప్రిపేర్ అవ్వచ్చు. అలాగే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఎవరికైతే కావాలో వారందరికీ కూడా చూడండి 10,000 రూపీస్కి మీకు ఈ యొక్క కోర్స్ అనేది అందుబాటులో ఉంటుంది. క్లాస్ 6th నుంచి కూడా 12th వరకు కంప్లీట్ కాంప్రహెన్సివ్గా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అనేది మీకు ఫ్లాట్ 5,000 రూపీస్ డిస్కౌంట్ 15,000 అయిన కోర్స్ అనేది మీకు 5,000 రూపీస్ డిస్కౌంట్ అనేది అందుబాటులో ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారు ఈ కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ అనేది కొనసాగించవచ్చు అనమాట. సో ఓకే గైస్, సో ఇంకా అద్భుతమైన కోర్సెస్ అనేది మీకు రెగ్యులర్గా అనేది అందుబాటులో ఉంటాయి. సో యూ క్యాన్ గెట్ ద కోర్సెస్. అలాగే ఇక్కడ చూడండి. సో లెట్ us అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ క్వశ్చన్ ఆఫ్ ద డే. సో 2016లో అడిగిన క్వశ్చన్. ఎందుకు మీకు రిపోర్ట్స్ అనేది ఖచ్చితంగా అవగాహన ఉండాలి, రిపోర్ట్స్ ఖచ్చితంగా చదువు ఉండాలి అనేది మీకు ఇక్కడ అర్థమవుతుంది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఓకేనా. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది సో రిపోర్ట్ అనేది ఎవరు ఇస్తారు, సో దేని బేస్డ్గా ఇస్తారు అనే దాని గురించి మనం చదువుతాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అనేది మీ యొక్క ఆన్సర్ అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనా. సో కీప్ కమెంటింగ్ అండి. సో విల్ కీప్ ఆన్ ఫాలోయింగ్. సో మెయిన్స్ ఇనిషియేటివ్ అనేది నేను కంటిన్యూ చేస్తాను. బట్ థింగ్ ఇస్ దట్ ఐ నీడ్ టు అనౌన్స్ సంథింగ్. సో ఫర్ ద రెగ్యులర్ స్టూడెంట్స్ ఏంటంటే మే 27 నుంచి అప్రాక్సిమేట్లీ June 15 వరకు ఐ విల్ బీ నాట్
అవైలబుల్. సో బట్ మీకు క్లాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది, ఓకేనా. సో నెక్స్ట్ సమ్ పర్సన్ ఎవరైనా కానీ మీకు కంటిన్యూ చేస్తారు, నో ఇష్యూస్. అగైన్ ఐ విల్ కమ్ అండ్ రీజాయిన్, నో ఇష్యూస్. కీప్ ఫాలోయింగ్, కీప్ లెర్నింగ్, కీప్ మోటివేటెడ్, కీప్ వర్కింగ్ హార్డ్ అన్న. యూ గోనా గెట్ సక్సెస్ఫుల్, దట్ థింగ్ ఐమ్ అష్యూరింగ్ యూ. సో ఒకటి, మీరు గెలుస్తారనే విషయం మీరు ఎంత గట్టిగా నమ్ముతారో అంత దగ్గరగా మీరు గెలుపు దగ్గరగా వెళ్తారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్, వర్క్ హార్డ్, యూ విల్ బీ సక్సెస్ఫుల్. ఓకే గైస్, నెక్స్ట్ ఇంపార్టెంట్ కంటెంట్తో, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.